నమస్తే. ధర్మ సమాజ్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నది. దేశంలో 543 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది, ఇదంతా ఒక చర్చ. తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇంకొక పర్టికులర్ డిస్కషన్ జరుగుతున్నది. 17 లోక్సభ నియోజకవర్గాలు ఎవరి చేతిలో పెట్టాలి, ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వాలి, సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఇట్లా రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఎవరికి వాళ్ళుగా అన్ని పార్టీలు పోటీలో ఉంటున్నాయి. అందులో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసింది. సరే, వాళ్ళు సీట్లు గెలవకపోయినా మేము కూడా ఉన్నామని చెప్పే ఒక ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విలీనం అనడము, లేకపోతే పొత్తు అనడము, తర్వాత పోయి బీఆర్ఎస్లో కలవడం, ఈ ఈక్వేషన్స్ అన్నీ జరిగినాయి. సో ఇప్పుడు వీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు ఇప్పుడు ఈ అంశం మీద. డిఎస్పీ, ధర్మ సమాజ్ పార్టీ వీళ్ళు 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, కంటోన్మెంట్లో కూడా పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు బై ఎలక్షన్లో. మాట్లాడదాం. నా ముందు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు నా ముందు కూర్చున్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి ఇంకా. నమస్తే సార్. నమస్తే రఘు. సో ఇవాళ శ్రీరామనవమి, రామరాజ్య స్థాపన లేకపోతే ఏ రాజ్య స్థాపన కోసం ఇవాళ మీరు లోక్సభ అభ్యర్థుల ప్రకటన చేయడం జరిగింది. 15 లోక్సభ కంటోన్మెంట్ సీటు కూడా ప్రకటించినట్టున్నారు. సో ఏ రాజ్య స్థాపన కోసం ఈ సీట్ల ప్రకటన? ఈరోజు శ్రీరామనవమి అని రామరాజ్య స్థాపన అట్లేం లేదు. ఈరోజు మాకు అందుబాటులో ఉన్నటువంటి రోజు, ఈరోజే అభ్యర్థులను ప్రకటించాం. అయినా నాకు తెలియకడుగుతారు రఘు గారు, ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడైనా రామరాజ్య స్థాపన ఉందా? ఎక్కడైనా? ఈరోజు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి దేశమంతా చెప్తున్నటువంటి రామరాజ్యం ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదే. ఈ భారత రాజ్యాంగ కవర్ పేజీ దగ్గర నుంచి లోపల వరకు అశోకుడి రాజ్యం ఉంది ఇందులో. ఓకే, రామరాజ్యం లేదు. ఇగో అశోకుడి యొక్క 4 సింహాల రాజచిహ్నం, జాతీయ జెండా మీద అశోక ధర్మచక్రం. అందుకని మేము అశోకుడి రాజ్యాన్ని స్థాపించే వాళ్ళం. రామరాజ్యం అనేది ఇది వ్యక్తిగత, మీకో వ్యక్తిగత, నాకో వ్యక్తిగత, ఎవరి వ్యక్తిగత మత విశ్వాసాలు వారి. కానీ దాన్ని అధిశాసన రూపంలో మాట్లాడే హక్కు లేదు. భారత రాజ్యాంగం ప్రకారం అశోకుడి రాజ్యాన్ని స్థాపించాలి తప్ప రామరాజ్యం కాదు. మా స్థాపన అశోకుడి రాజ్య స్థాపన. సో భాష వేరైనా, ఆలోచన వేరైనా కూడా భావం అయితే ఒకటే కదా. వాళ్ళు అంటున్న దానికి మీరు అంటున్న దానికి పెద్ద తేడా ఏమైనా ఉందా? చెప్పండి. ఎట్లా? అశోకుడి రాజ్యానికి రామరాజ్యానికి సంబంధం లేదు కదా. అది ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం. ఎవరి విశ్వాసాలు వారి. ప్రతి దేవుడికి సమాన హక్కులు, ప్రతి మతానికి సమాన అవకాశాలు ఉన్నాయి ఈ దేశంలో. అలాంటిదే తప్ప రాజ్యాంగ పరంగా ఎక్కడ లేదు. అల్టిమేట్ గా ఒక మంచి చేయాలి అన్న ఒక ఉద్దేశంతో మాట్లాడే మాటే కదా అంటున్నాను. మంచి చేయడం అంటే సరే, భారత రాజ్యాంగం అనే మంచి చేయడం, ఓకే, రాజ్యాంగం అనే దాని ద్వారా మంచి చేయడం మేము. అది. సో ఇప్పుడు 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నాం. ఈ రోజు దాదాపు 15 స్థానాలని ప్రకటించాం. కంటోన్మెంట్ అసెంబ్లీలో కూడా ఒక అభ్యర్థిని ప్రకటించాం. ఓకే, దాదాపుగా అన్ని కులాలని ఇందులో చేర్చడం జరిగింది. యాదవులు, గౌడ్సు, మరి ముదిరాజులు, ఆ తర్వాత క్రిస్టియన్ మైనారిటీ, ఇట్లా ఎక్కువ సీట్లు దాదాపుగా ఒక 6 నుంచి 7 జనరల్లో కూడా మాదిగలకు కేటాయించడం జరిగింది. ఓకే, ఒక క్రిస్టియన్ మైనారిటీ మాల సోదరుడు కూడా టికెట్ కేటాయించడం జరిగింది. ఇట్లా ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి సమాన అవకాశాలు ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫున రాజ్యాధికారం అందుకోవాలని చెప్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీగా ఈరోజు ముందుంది. కాబట్టి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీలో అందరికీ వాటా ఉంది. సో అందరికీ వాటా ఉంది. మరి ఎంతమంది రెడ్డి, ఎంతమంది కమ్మ, ఎంతమంది వెలమ సామాజిక వర్గాలకి ఒక్కొక్క సీట్ అని ఇచ్చిరా? మరి వాళ్ళకు ప్రస్తుతం ఇవ్వలేము సార్, ఎందుకంటే ఒక బలహీనమైన శరీరంలో సారా పోయలేము ఇప్పుడు. లోపల మొత్తం పేగులు, కార్యాలు గాలిపోతాయి. మేము కొద్దిగా బలం చిక్కినాక మా దాంట్లోకి రెడ్లని, రావుల్ని, ప్రజాస్వామిక రెడ్డిలు, ప్రజాస్వామిక రావులు, ప్రజాస్వామిక చౌదరీలు ఉన్నప్పుడు అప్పుడు పిలిపించి మేము కొద్దిగా బలం చిక్కాల. మాకు మేము బలహీనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడే వాళ్ళని తీసుకొస్తే మింగిపారేస్తారని భయం. ఎందుకు? ఇప్పుడు అందరూ ఒకటే అన్న ఒక సమాన అవకాశాన్ని మీరు కల్పించగలిగినప్పుడే అరే మన వాళ్ళు వీళ్ళు కూడా అనే ఒక ఆలోచన వస్తుంది కదా సార్. ఏం ఒక్కసారి కూడా వాళ్ళు ఓపిక పట్టలేరా? ఒక్కసారన్నా కొద్దిగా 4 రోజులు ఇవ్వాలి కదా అవకాశం. తప్పనిసరిగా ఆ దృక్పథం మాకున్నది అన్ని కులాల పట్ల. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కాంశీరాం పని విధానం అంటే ఆయన అక్కడ బ్రాహ్మణులకు కూడా టికెట్స్ ఇచ్చినారు కదా, అది ఏ దశలో ఇచ్చారు?
ఆ పార్టీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక మంచి పరిపక్వ దశకు వచ్చి రాజ్యాధికారం అందుకునే క్రమంలో అన్ని కులాలను చేర్చుకోవడం జరిగింది. అట్లనే మేము తెలంగాణలో ఖచ్చితంగా ఎంతోమంది త్యాగజీవులైనటువంటి ప్రజాస్వామ్య భావాలు కలిగి కులం మీద పోరాడినటువంటి రెడ్లు ఉన్నారు, ఇక్కడ కరణాలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, రావులు ఉన్నారు. వాళ్ళందరినీ తప్పనిసరిగా ప్రజాస్వామ్య అగ్రకులాలని కలుపుకుంటాం. కాదు అప్పుడే వాళ్ళకి సీట్లు అలాంటి ఏమీ ఆలోచన ప్రస్తుతం లేదు. ఇప్పుడు మొత్తం 17 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. అవును. మీకు ఆల్రెడీ రిజల్ట్ మీ ముందు కనబడతా ఉన్నది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రతి నియోజకవర్గంలో 1000-2000 ఓట్లకు మించి మీకు ఓట్లేమి పెద్దగా రాలేదు. ఏం చేయగలుగుతారు అంటే మీరు అల్టిమేట్ గా మీరు సాధించేది ఏముంది? నాకు తెలియక అడుగుతాను రఘు గారు. ఇప్పుడు మన కన్న తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఒక పక్కన నిలబడ్డారు, ఒక నీతి న్యాయంగా తల్లిదండ్రులు నిలబడ్డారు. ఓకే, అటు ఊరు మొత్తం నిలబడి ఉంది. అంటే ఇప్పుడు ఎటు పోమంటారు? కన్న బిడ్డలు ఎటు పోవాలి? జనాదరణ పెద్ద మంది బలం జనసంఖ్య ఉందని అటు పోవాలా, తల్లిదండ్రుల పక్షాన్ని నిలబడాలా? లింక్ కుదురుతుందా ఇది? ఎట్లా? పాలిటిక్స్ కి మీరు చెప్పిన దానికి 100% కుదురుతుంది. ఎందుకు అంటే ఉద్యమానికి కన్న తల్లిదండ్రులు ఉంటారు. ఉద్యమం కూడా కన్న తల్లిదండ్రులు లాంటి ఉద్యమానికి ఈ ఉద్యమ సిద్ధాంతం డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, కాన్షీరామ్, సామ్రాట్ అశోక చక్రవర్తి ఒక లెగసీ పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఉన్నప్పుడు అటుపక్కన నిలబడాలనా, లేదంటే మా మీద దాడి చేసేటువంటి మా పూర్వీకులైనటువంటి మహనీయుల సిద్ధాంతం మీద దాడి చేసే మంది బలంపై పక్షాన ఉండాలా? ఎటు ఉండాలి? అందుకని మేము తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా లేకపోతే నైరాశ్యము లేదా ఓట్లు తక్కువ ఉన్నాయనో కాదు కదా, సిద్ధాంతం పక్షాన నిలబడాలి. ఆ సిద్ధాంతం పక్షాన ఆ మహనీయులు గీసిన గీత దగ్గర ఆ నిలబడ్డ ఆ పక్షాన నిలబడాలి తప్ప మేము మరి మంది ఉన్నారనో జనం ఉన్నారనో ఎటంటే అటుపోతే తాత్వికత ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ ఏదో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగాల్లాగా ఏదో ఒక వేదాంతం చెప్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారని మీకు ఏమైనా ఎక్కడైనా అనిపిస్తున్నదా? అట్లా అనిపించట్లేదు. మీకెందుకు అనిపిస్తుంది అంటే ఇట్లా ఇదంతా చెత్త రాజకీయాలు విని విని ఒక మంచి మాట చెప్పేసరికి ఇది ఒక ఉపోద్ఘాతం లాగానో లేకపోతే ఏదో ఆధ్యాత్మిక ప్రసంగం లాగానే ఉండొచ్చు. డాక్టర్ అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ ప్రభుత్వాన్ని, రిపబ్లిక్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని తయారు చేసేటప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు. నేను తయారు చేస్తున్నటువంటి పార్లమెంటరీ సిస్టంలో పార్లమెంటులో దేవుణ్ణి ప్రతిష్ఠించాలి అనుకున్నాను. దేవుణ్ణి ప్రతిష్ఠించాలి అని పార్లమెంటులో అనుకుంటుండగానే దెయ్యాలు వచ్చి పార్లమెంటులో జొరబడ్డాయి అని చెప్పాడు. ఓకే, అందుకని మేమేమంటున్నామంటే ఆ దెయ్యాలని పార్లమెంటులో ప్రవేశించనీయకుండా చేసి ఆ పార్లమెంటులో దేవుళ్ళని కూర్చోబెట్టడానికి. ఎవరు ఆ దేవుడు? ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని, సంపదను అందరికీ సమానంగా పంచి అందరికీ స్వేచ్ఛనిచ్చి ఈ దేశ సంపద మీద 150 కోట్ల ప్రజలకి సమాన అవకాశాలు ఇచ్చి అందరం ప్రేమపూర్వకంగా సహజీవనంతో బ్రతికే ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించే వాళ్ళే దేవుళ్ళు. దేవుడు అంటే ఎవరో కాదు. అలాంటి భావన ఉన్న దేవుణ్ణి పార్లమెంటులో కూర్చోబెట్టడానికే ఈరోజు పార్లమెంటులోకి పోతున్న అగ్రకులాల పార్టీల నుంచి పోతున్న దెయ్యాలని తరిమి కొట్టి ధర్మ సమాజ్ పార్టీ తరఫున, అంబేద్కర్ సిద్ధాంతం తరఫున దేవుళ్ళైనటువంటి వాళ్ళని పార్లమెంటులో కూర్చోబెట్టడానికే మేము పార్లమెంటులో పోటీ చేస్తున్నాం. తెలంగాణ గడ్డ మీద 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాలు. సో ఎన్ని ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? లేదు ఇది లెక్క అంతా ఏమి లేకుండానే పోటీ అయితే చేయాలి, చేసిన తర్వాత లెక్క, మనం పోటీ లేకపోతే ఉనికిలో ఆలోచన అంతేనా? రఘు గారు, నేనేమన్నానంటే ఈ దేశ సంపద మొత్తాన్ని కొల్లగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతిని, భూమిని, సంపదని, మానవ వనరులని విధ్వంసం చేసి 2000 సంవత్సరాలు దేశ సంపదను మొత్తాన్ని కొల్లగొడుతున్న అగ్రకులాలు వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల డబ్బుతో కేవలం 15% మంది తమ గుప్పిట్లో దేశాన్ని, సంపదని అన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని 90% ప్రజల్ని నిర్వీర్యం చేస్తున్న వాళ్ళ పక్షాన నిలబడమంటారా? వాళ్ళతో యుద్ధం చేయడానికి డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతం పక్షాన, వాళ్ళతో యుద్ధం చేయడానికి జ్యోతిరావు పూలే సిద్ధాంతం పక్షాన, వాళ్ళతో యుద్ధం చేయడానికి భారత రాజ్యాంగం పక్షాన నిలబడమంటారా? లేకపోతే మంది బలం ఉందని అవతల పక్షాన పోయి సిద్ధాంతమే లేక
తాత్విక గీత లేక మహనీయులను మర్చిపోయి మేము కూడా వాళ్ళతో జాయిన్ కమ్మంటారా? ఒక గీత గీసి ఒక్కడైనా 10 మంది అయినా 100 మంది అయినా 1,00,000 మంది అయినా ఒక తాత్విక రేఖ గీసి డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతం, జ్యోతిరావు ఫూలే సిద్ధాంతం తరఫున మేము నిలబడొద్దా? 10 మందే ఉండొచ్చు కాక ఏ సిద్ధాంతమైనా ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఏ ఐడియాలజీ అయినా ఏ విప్లవం అయినా ఒక మనిషి నుంచో 10 మంది నుంచో ప్రారంభమైంది కానివ్వండి. కానీ ధిక్కార స్వరం ఒకటి ఉండాలి కదా. ప్రపంచం మీద తిరుగుబాటు చేసే విప్లవకారుడు ఒక్కడన్నా బయలుదేరాలి కదా. ప్రపంచం మీద తిరుగుబాటు చేయకపోతే, ప్రపంచాన్ని ప్రశ్నించకపోతే ఉన్న ప్రపంచంతో, ఉన్న దోపిడీ ప్రపంచంతో మమ్మల్ని కలవమంటారా? డాక్టర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం సార్వకాలికమైనది, సార్వజనీనమైనది, విశ్వజనీనమైనది. అంత గొప్ప సిద్ధాంతం పక్షాన నిలబడొద్దా సార్? ఈరోజు కుల సంఘాలన్నీ ఈరోజు అన్నీ అంబేద్కర్ సిద్ధాంతం పేరు చెప్పుకుంటూ అగ్రకుల పార్టీల కాడికి పోయి నిలబడి మాకు ఆ టికెట్ కావాలి, మాకు ఈ టికెట్ కావాలి, మా కులానికి ఆ టికెట్ కావాలి, ఈ టికెట్ కావాలని రెడ్డి రావుల పాదాల కాడ వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ టికెట్లు అడుక్కోవడం అంబేద్కర్ సిద్ధాంతం అయితే? డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతం ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించమంటాడు రాజ్యాంగం ప్రకారం. ఈ గణతంత్ర రాజ్యాంగం ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీలు అనేటువంటి పీడిత ప్రజల తరఫున ఒక రాజకీయ వేదిక నిర్మాణం చేసి అగ్రకుల మనువాద రాజకీయ పార్టీలకి అభిముఖంగా యుద్ధం చేసి మీరే ఒక రాజ్యాన్ని నిర్మించుకొని ఈ ప్రకృతి వనరుల్ని, సంపదని సమానంగా పంచుకొని సౌభ్రాతృత్వంతో బతకమని సంఘాలు అడిగే దాంట్లో తప్పేముంది? మాదిగలకు ఒక టికెట్ కూడా ఇవ్వలేదు, మీరు 2 టికెట్లు ఇవ్వాలి, ఉన్న 3 స్థానాలు అని అడుగుతున్నారు. కరెక్టే సార్. అదే సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మేమేమంటున్నాం? అడగడము కరెక్టే. ఇగో నీవు నీ పార్టీలో అగ్రవర్ణ పార్టీలు నీవి, నీ పార్టీలలో మా ప్రజలకి ఎన్ని టికెట్లు ఇస్తున్నావని ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ఉన్నది. కానీ దానికి ప్రత్యామ్నాయం ఏంటి? ప్రశ్నించి ఆ పార్టీలో అణగారిన కులాలకి 1-2 టికెట్లు అడుక్కొని అక్కడికి ఆగడమా? ఆ పార్టీలకు అభిముఖంగా 90% ప్రజల తరఫున రాజకీయ వేదిక నిర్మించడమా? ఏది అంబేద్కర్ సిద్ధాంతం అయింది చెప్పండి? మీ పార్టీలో అట్లా అనుకున్నప్పుడు ఒక తెలంగాణ ఉద్యమం వచ్చింది. నేను అడుగుతున్నాను సార్, ఓ తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చి ఆంధ్ర వాళ్ళ దగ్గర మీ ఆంధ్ర పార్టీల నాయకత్వంలో మా టికెట్లు ఎంత అని ఒక దశలో అడిగారు. అవును. చివరికి వాళ్లే తెలంగాణనే స్వరాష్ట్రంగా, స్వరాజ్యంగా తమ రాజ్యాన్ని నిర్మించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమడిగింది? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఏవో హ్యూమన్ నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తుంటే ఆ బ్రిటిష్ వాళ్ళ కౌన్సిల్లో, అసెంబ్లీలో, రాజ్యసభలో, పార్లమెంట్లో మా భారతీయులకి ప్రాతినిధ్యం లేదా, రాజకీయ ప్రాతినిధ్యం అని అడిగింది. తర్వాత ఏమైంది? రాజ్యమే భారతీయుల చేతుల్లో రాజ్యం వచ్చింది. అట్లనే మేము కూడా ప్రశ్నిస్తాం. వివిధ పార్టీలలో మా వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత నేను కూడా అడుగుతా. అడిగేది మీ పార్టీలు చేసే మోసము, దోపిడీని పరిశీలించి దాన్ని ప్రజలకి వివరించడానికి అడుగుతాం. కానీ అంతిమంగా ఏం చేయాలి? అంబేద్కర్ సిద్ధాంతం, జ్యోతిరావు ఫూలే సిద్ధాంతం ప్రకారం నీవే నీ ప్రజల తరఫున ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ వేదిక నిర్మించాలి. ఆ రాజకీయ వేదిక తరఫున పోరాటం చేయాలి. అక్కడ అడగడంతో ఆగకూడదే. అక్కడ అడిగినంత మాత్రాన, లేదా వాళ్ళు ఒక కులానికి టికెట్ పారేసినంత మాత్రాన నీ రాజకీయ పోరాటాన్ని ఆపుతావా? అది అంబేద్కర్ సిద్ధాంతం అయిద్దా? వాళ్ళని, వాళ్ళ అగ్రవర్ణ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించడానికి అడుగుతాం ఖచ్చితంగా. కానీ ద సేమ్ టైం మా రాజ్యాన్ని నిర్మించడానికి మాకు ఒక రాజకీయ ప్రత్యామ్నాయం ఉండాలి. అసలు మీరు ఇచ్చిన టికెట్లకి ఇవాళ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చిన టికెట్లకి ఏం కంపారిజన్ మీరు సూచిస్తారు? ఏం చెప్తారు మీరు? ఏం చెప్పడం ఏంటి సార్? అంటే నేను అంటున్నా కంపారిజన్ ఎట్లా మీరు అంటున్నాను సార్. మీరు ఆ తేడాను వివరించే ప్రయత్నం చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక భారతీయ జనతా పార్టీ ఉంది. ఈరోజు కార్పొరేట్ శక్తులు వాళ్ళ 5-6 బీసీలకు ఇచ్చిన అదే చెప్తున్నాను సార్. ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఎవరిని మోస్తున్నాయి? అగ్రకుల కార్పొరేటు, ఒక వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి లక్షల కోట్ల ధనవంతుల యొక్క అగ్రకుల మరి క్యాపిటలిస్ట్ రాజ్యాన్ని నిర్మించడమేగా 2 పార్టీల యొక్క లక్ష్యం. అగ్రకుల క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారి రాజ్యాన్ని నిర్మిస్తున్నారు ఈ 2 పార్టీలు. దాని తర్వాత అదే దోవలో స్థానిక పార్టీలు కూడా, అది బీఆర్ఎస్ కావచ్చు, లేదా మరో పార్టీ కావచ్చు, లేకపోతే ఒక జగన్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు. ఈ పార్టీల అన్ని ప్రయాణాలు ఏంటి? అగ్రకుల ధనవంతుల రాజ్యాన్ని నిర్మించడం, అగ్రకుల పెట్టుబడిదారి రాజ్యాన్ని నిర్మించడం. వాళ్ళు ఎలాంటి అభ్యర్థులను పెడతారు? వాళ్ళ పార్టీల అభ్యర్థులు వేల కోట్ల రూపాయల, 100 కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెడతారు. అంటే
వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన అగ్రకులాలని ఎన్నికల్లో నిలబెట్టి పార్లమెంటులోకి పంపిస్తే 150 కోట్ల మంది భారతీయుల విధిరాత మార్చడానికి, తలరాత మార్చడానికి, 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజలైన కన్నీళ్లు తుడవడానికి మన విధిరాతను మార్చేది పార్లమెంటు కదా. ఆ పార్లమెంట్లో పోవాల్సింది ఎవరు రఘు గారు? వేల కోట్లు ఉన్నటువంటి పెట్టుబడిదారులు పోవాలా? 2000 సంవత్సరాల నుంచి సమాజం మీద ఆధిపత్యం వహించే అగ్రకులాలు పార్లమెంటు దర్వాజా తలుపు కొట్టి లోపలికి పోవాలా? పేదవాడు పార్లమెంట్లో పోయి పేదల కోసం చట్టాలు చేయాలా? అట్టడుగు వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు 90% మంది ఉన్న పీడితుడు పార్లమెంట్లోకి పోవాలా? లేదా సమాజాన్ని పీక తింటున్న లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలతో ప్రజల్ని దోపిడీ చేసే అగ్రకులాలు పార్లమెంట్లోకి పోవాలా? ఎవరు పోవాలా? అందుకనే ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు 15 మంది అభ్యర్థుల్ని ఎవరైతే పేదలు ఉన్నారో పేదలే అర్హతగా, పేదరికమే అర్హతగా పేదలైన బీసీ ఎస్సీ ఎస్టీలకి ధర్మ సమాజ్ పార్టీ ప్రాతినిధ్యం వహించి వాళ్ళకి టికెట్లు ఇచ్చి పార్లమెంట్లో బొమ్మని టికెట్లలో ఎన్నికలలో పోరాడుతున్నాం మేము. ఈరోజు ఏ అభ్యర్థులు చూడండి, వాళ్ళు మాలాంటి వాళ్ళు తీసుకొస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ వాదం ఎదుర్కోలేక, బీసీ ఎస్సీ ఎస్టీ అనే సత్యం అనే వాదాన్ని ఎదుర్కోవడానికి, అది ఎదుర్కొనే దమ్ము లేక ఒక డమ్మీ బీసీ ఎస్సీ ఎస్టీని వెతికి తీసుకొచ్చి ఆడొకళ్ళని పెడతాను. అదే సార్, మాలాంటి వాదనే లేకపోతే నేను ఒకటే అంటాను రావు గారు, మాలాంటి వాడో లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ వేదికలో, బీసీ ఎస్సీ ఎస్టీ రాజకీయ వేదికలో కాన్షీరామ్ గారి స్వరమో, అంబేద్కర్ స్వరమో లేకపోతే వీళ్ళు ఎక్కడైనా బీసీకి టికెట్ ఇస్తారా? ఛాన్సే లేదు. ఎక్కడైనా ఒక ఎస్సీ ఎస్టీకి ఎక్కడైనా జనరల్లో ఇస్తారా? ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఆ రోజు అంబేద్కర్ సృష్టించబట్టి ఎస్సీ ఎస్టీలకు టికెట్లు ఇస్తున్నారు. ఇలాంటి బీసీ వాదం ఉండబట్టి అక్కడొకరికి బీసీ టికెట్లు ఇస్తున్నారు జనరల్లో. లేదంటే వీళ్ళ బీసీలకు టికెట్లు ఇచ్చేది? లేదా వాళ్ళు నిలబెట్టిన బీసీ వాళ్ళు పార్లమెంటులో మాట్లాడతారా? ఈరోజు భారత పార్లమెంట్లో బీసీ అభ్యర్థులు ఉన్నారు, 80 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఉన్నారు సార్. ఏనాడైనా ఎస్సీ ఎస్టీల గురించి పార్లమెంటులో ఒక్క ఎస్సీ ఎస్టీ ఎంపీ అయినా, అది రూలింగ్ క్లాస్ కానీ ప్రతిపక్షం కానీ, పార్లమెంటు వేదిక మీద ఎస్సీ ఎస్టీ ఎంపీలు తమ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం పార్లమెంట్లో పోరాడిన సంఘటన చూపిస్తారా? ఇప్పుడు ఒక్క విశారదన్ మాత్రమే బయలుదేరిండా? మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు బీజేపీకి ఓటు వేయమని అడుగుతున్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకి బీజేపీ అనుకూలంగా ఉన్నది, కాంగ్రెస్ మాదిగలని మోసం చేస్తున్నది, సో కాబట్టి మీరు బీజేపీకి సపోర్ట్ చేయాలని ఆయన బయలుదేరిండు. ఎవరైనా? మందకృష్ణ మాదిగ గారు. సో కొంతమంది దళిత సంఘాలు కాంగ్రెస్ మాదిగలకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, భవిష్యత్తులో వాళ్ళు ఇస్తారు, వాళ్ళది మొత్తం పేదల పార్టీ, మాదిగల పార్టీ, దళితుల పార్టీ అని వాళ్ళు ఒకవైపున ప్రచారం చేస్తున్నారు. సో ఈ ఈక్వేషన్ లో మీరు ఇంకొక రకంగా బయలుదేరినారు. ఇప్పుడు కాంగ్రెస్ అంబేద్కర్ వాదం అని ఒకటి ఉంటది, బీజేపీ అంబేద్కర్ వాదం అని ఒకటి ఉంటది, బీఆర్ఎస్ అంబేద్కర్ వాదం అని కూడా ఒకటి ఉంటది. కానీ అంబేద్కర్ వాదం అని ఒకటి ఉంటది, అంటే ప్యూర్ ఎసెన్స్ ఆఫ్ అంబేద్కరిజం. ఇంకా చెప్పాలంటే రాడికల్ అంబేద్కరిజం, ఓకే, విప్లవాత్మకమైన అంబేద్కరిజం. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తుంది? అంబేద్కర్ వాదం అని చెప్పుకునే కర్మ ఎందుకు? ఎందుకంటే బీజేపీ అంబేద్కర్ వాదం అని బీజేపీ తరఫున కొంతమంది మాట్లాడుతుంటారు అంబేద్కర్ ముసుకేసుకొని. ఎందుకు? ఎప్పుడైనా రఘు గారు, సమాజాన్ని విడదీయడం కన్నా తత్వశాస్త్రాన్ని కలుషితం చేయడంలోనే సమాజం కలుషితం అయితే వాళ్ళు తెలుసుకున్నారు. ఐడియాలజీని పొల్యూట్ చేయడం. వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే ఇంతకు మించి మనం చేయడానికి ఏమీ లేదు, రాజకీయాలు పొల్యూట్ అయిపోయి ఉన్నాయి, రాజకీయాలు మొత్తం డబ్బులమయమైపోయి, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరిని ఎంచుకోవాలి అన్న దాంట్లో వాళ్ళు ఇదైపోయింది. అంటే ఒక దళారిని తయారు చేయడం అనేది ఎంతో కొంత జాతికి మేలు చేయడం అంటారా? ఒక బానిసని తయారు చేస్తే పీడితుల జాతికి ఏదైనా మేలు చేయడం అంటారా? ఒక దళారి, ఒక బానిస, ఒక బ్రోకర్, ఒక చెంచా తయారైతే ఆ పీడిత జాతికి సేవ చేసినట్ట? నాకు తెలియక అడుగుతున్నా. ఎంతో కొంత చేసినట్టు అర్థమా? అందుకే నేనేమన్నానంటే, బీజేపీ అంబేద్కర్ వాదం అని బయలుదేరినా, కాంగ్రెస్ అంబేద్కర్ వాదం అని బయలుదేరినా, బీఆర్ఎస్ అంబేద్కర్ వాదం అని బయలుదేరితే ఆ వాదాల్లో నుంచి దళారులు, బానిసలు, చెంచాలు, బ్రోకర్లు తయారవుతారు. వాళ్ళందరినీ మీరు బానిసలు, దళారులు, చెంచాలే. కానీ అంబేద్కర్ సిద్ధాంతం తరఫున విప్లవం తయారైతే అందులో నుంచి రాజులు పుడతారు, విప్లవంలో నుంచి రాజులు పుడతారు. కానీ అగ్రకుల పార్టీల తరఫు నుంచి వచ్చేటువంటి వాదం ఏదైతే ఉందో, బీజేపీ అంబేద్కర్, కాంగ్రెస్ అంబేద్కర్ వాదం నుంచి చెంచాలు పుడతారని ఈ వేదిక నుంచి నేను స్పష్టంగా చెప్తున్నాను. నేనేమన్నానంటే రవి గారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో నుంచి కొంతమంది ఎంపీలు అవుతారు, ఈరోజు ఎంపీలు అయ్యారు,
పార్లమెంటులో నేను ఒకటి అడుగుతున్నానండి, అంబేద్కర్ నుంచి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ ఉందా? చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ ద్వారా చట్టసభల్లో బీసీలు ప్రవేశించడం ద్వారా తమ గొంతుకని, తమ ఆకలిని, తమ బాధల్ని, తమ కన్నీళ్ళని, తమ బీసీల యొక్క అధికారాన్ని, ప్రకృతి వనరుల్ని పంచుకోవడానికి సగం మంది పార్లమెంట్లోకి పోవాలి. మరి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఈ 70 ఏళ్లలో ఏ బీసీ అయినా పార్లమెంటు వేదిక మీద యుద్ధం చేసిన సంఘటన మీరు పార్టీలలో ఒక అభ్యర్థిని చూపిస్తారా? లేరు. అంటే బీజేపీ నుంచి గెలిచిన బీసీ ఆయన దీని గురించి మాట్లాడు. అంబానీ బతకడానికి చట్టాలు కావాలి, ధీరుభాయ్ అంబానీ కోసం కొన్ని చట్టాలు చేయాలి, అదానీ కోసం కొన్ని చట్టాలు చేయాలి, ఈ రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డి కోసమో, ఈ రాష్ట్రంలో మరో పెట్టుబడిదారు కోసమో కొన్ని చట్టాలు చేయాలి అసెంబ్లీలో, పార్లమెంట్లో. ఆ చట్టాలు చేయడానికి, పెట్టుబడిదారులు బ్రతకడానికి, అగ్రకులాలు బ్రతకడానికి, ఈ దేశాన్ని దోచుకోవడానికి వీళ్ళు పార్లమెంటులో చట్టాలు చేయడానికి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళ చట్టాలకి అనుకూలంగా పోయి దళారులుగా నిలబడాలి. అంటే పార్లమెంట్లో పోయే బీసీ అయినా బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలనే హక్కు కోసం ఒక బీసీ పార్లమెంట్ సభ్యుడే మాట్లాడు. అప్పుడు అతను దళారి అనాలా, రాజు అనాలా? ఎస్సీ ఎస్టీల మీద ప్రతిరోజు దాడులు, హింస, నరకం జరుగుతుంది ఈ దేశంలో. ఒక్క ఎస్సీ ఎస్టీ ఎంపీ అయినా పార్లమెంటు వేదిక మీద యుద్ధం చేసిన సంఘటన చూసారా? లేదు. ఎందుకు? మాట్లాడితే అతను తీసి బయట కొట్టేస్తారు. అసలు వాళ్ళ మీటింగ్, బిజినెస్ మీటింగ్ ముందు జరుగుతుంది కదా రేపు పార్లమెంట్ సెషన్స్ ఉన్నప్పుడు. ఎప్పుడైనా ఆయా పార్లమెంటు పార్టీలు, పార్లమెంటరీ కమిటీలు అయ్యా మీరు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడండి అని ఏదైనా ఇచ్చారా ఎప్పుడైనా ఈ సభ్యులకి? అంటే నరికి చంపినా దళితుల గురించి అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడరు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ గురించి బీసీలు మాట్లాడరు. కులగణన చట్టం గురించి బీసీలు, ఎస్సీ ఎస్టీలు మాట్లాడరు. మరి ఉమెన్ బిల్లులో, మహిళా బిల్లులో ఉపకోట బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి మళ్ళీ ప్రత్యేక కోటా కావాలని ఉమెన్ బిల్లు కోసం బీసీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు మాట్లాడరు. అదే పార్లమెంటులో 100 కోట్ల మంది పేదల ప్రజల వైద్యం కోసం ఒక వైద్య బిల్లు తీసుకొస్తే పార్లమెంట్లో దేశంలోని 100 కోట్ల మందికి ఫ్రీ హెల్త్ క్లియర్ అయిపోద్ది. ఆ చట్టం కోసం మాట్లాడారా బీసీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు? అదే పార్లమెంటులో విద్యా హక్కు కోసం మాట్లాడారా? విద్య లేదు, ఉపాధి లేదు, హాస్పిటల్ లేదు, బ్రతకడానికి చేసుకోవడానికి పని లేదు. పార్లమెంటులో కులగణన చట్టం లేదు. పార్లమెంటులో మహిళా బిల్లులో ఉమెన్ కోసం, బీసీ మహిళల కోసం చట్టం లేదు. బీసీలో చట్టసభలకు రిజర్వేషన్ చట్టం లేదు. ఇన్ని చట్టాల ద్వారా ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి బ్రతుకు తెరువు లభిస్తుంది. మరి ఏ బీసీ ఎస్సీ ఎస్టీ ఎందుకు ఎంపీ మాట్లాడరు? అంటే వీళ్ళు అగ్రకుల పార్టీల చెంచాలు, దళారులు, అగ్రకుల పార్టీలలో ఉన్నవాళ్ళు. అందుకని ఈరోజు ఈ కుల సంఘాల నాయకులంతా బీజేపీలో మాకు టికెట్ ఏది, కాంగ్రెస్లో మాకు టికెట్ ఏది అని అడుగుతున్నారు. అడగాల్సిందే, కానీ అంతిమంగా నువ్వు నీ రాజ్యాన్ని నిర్మించుకోవాలి కదా. అడుగుతాం, నువ్వు ఇవ్వలేదని నిన్ను బ్లేమ్ చేస్తావు. మందకృష్ణ గారు అడిగే దాంట్లో వాస్తవం లేదా? ఆయన ఒక కాజ్ కోసం ఒక ఉద్యమాన్ని, మూవ్మెంట్ ని స్టార్ట్ చేసిన తర్వాత అది కొంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు ఇస్తామని అన్నారు కాబట్టి ఆయన వాళ్ళతో అనుసంధానంగా పనిచేస్తున్నట్టు కనబడుతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో గ్లాస్ మంచినీళ్ళు ఇస్తాం, మీ ఇల్లుని తగలబెడతామంటే, గ్లాస్ మంచినీళ్ళు ఇస్తాం కానీ మీ ఇంటికి నిప్పు పెడతామంటే, గ్లాస్ మంచినీళ్ళు వర్గీకరణ, ఇంటికి నిప్పు పెట్టేది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఆయనకు తెలియదా? నేను అడుగుతున్నా రవి గారు, జ్ఞాపక శక్తి కూడా అవసరం ప్రజలకైనా జర్నలిస్టులకైనా. జ్ఞాపక శక్తి మీదనే ప్రపంచం నిర్మాణం అయి ఉంటుంది. ఓకే, అల్జీమర్స్ వచ్చింది అనుకోండి, ఒక మనిషికి పతనం అయిపోతాడు. సమాజానికి అల్జీమర్స్ వస్తే, జర్నలిస్టులకు కూడా అల్జీమర్స్ వస్తే నేనేమంటున్నానంటే, ఇదే కృష్ణమాదిగ గారు, ఓకే, మా సోదరుడు కృష్ణమాదిగ, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, అందులో ఎలాంటి భేదం లేదు. కృష్ణమాదిగ గారు అదే నోటి నుంచి, అదే నాలుక నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ మనకు ఉషా మెహ్రా కమిషన్ వేసింది, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి అని కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఉండి రాష్ట్రమంతా తిరిగి పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయించాడు ఈ పెద్ద మనిషి. అప్పుడున్న పరిస్థితులు అవి ఏం పరిస్థితిలో, ఏంటి ఆ పరిస్థితిలో? కాంగ్రెస్ పార్టీకి ఇంతే వాదన చేయగానే అరే కరెక్టే కదా అని ప్రజల్ని కరెక్టే కానీ ప్రజలంతా కాంగ్రెస్ ఓటు వేయడానికి సిద్ధం చేశాడు. తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని చెప్పాడు, తెలుగుదేశానికి వేయడానికి అందరు సిద్ధం చేశాడు. తెలుగుదేశానికి వేయించి మళ్ళీ నన్ను మోసం చేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ వర్గీకరణ చేయలేదన్నాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అట్లా 3 సార్లు తెలుగుదేశం పార్టీకి ఓట్లేయించి నేను చేసింది పొరపాటు అని మళ్ళా ఓట్లేయించిండు.
మళ్ళా మొన్న ఆంధ్ర పోయి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిండు, బీజేపీ పార్టీకి ఓట్లు వేయించాడు, కేసీఆర్ ఉద్యమానికి కేసీఆర్ పార్టీకి నిలబడ్డాడు పక్కన. అంటే ప్రతి ఎన్నికల్లో ఒక పార్టీకి ఓట్లు వేయించుకుంటూ పోయినప్పుడు నీ రాజ్యం ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నా నేను. అదే కృష్ణమాదిక్ గారు ఎప్పుడో 89, 87 ఆ ప్రాంతంలో మార్క్సిస్ట్ అధ్యయనంతో మార్క్స్ జ్ఞానంతో ఒక నూతన ప్రపంచాన్ని నిర్మాణం చేయడానికి బయలుదేరిన కృష్ణమాదిగా ఇవాళ ఆ చైతన్యం ఏముంది అని అంటే ఆయన కూడా పార్టీ పెట్టింది కదా, మహాజన సోషలిస్ట్ పార్టీ అని. అదేనంటున్నా, నేనంటున్నా ఈరోజు అదే కృష్ణమాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టినప్పుడు మహాజన సోషలిస్ట్ పార్టీ టికెట్లు ఇస్తుందా, ఈ పార్టీలను పట్టుకొని టికెట్లు అడుగుతాడా? ఎన్నాళ్ళు పార్టీలను టికెట్లు అడుగుతావు? నువ్వు పెట్టిన పార్టీ ఏమైపోయింది మరి? మహాజన సోషలిస్ట్ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు? దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీని స్థాపించి ఆ పార్టీ తరఫున తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాన్ని తీసుకొస్తానని నువ్వు పార్టీని పెట్టి నీ మహాజన సోషలిస్ట్ పార్టీతో ఎన్నికల్లో నువ్వు ఎందుకు అభ్యర్థులను పెట్టట్లే? నువ్వు ఎందుకు అభ్యర్థులను పెట్టి లేదా అలయన్స్ కన్నా పోయి లేదా ఇంకో దాంట్లోన్నా పోయి నువ్వు నీ అభ్యర్థులను పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగల టికెట్లు ఇయ్యలే, లేకపోతే బీఆర్ఎస్ మాదిగల టికెట్లు ఇయ్యలే, బీజేపీ ఒక మాదిగ టికెట్ అదనంగా ఇచ్చింది కాబట్టి బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తా అంటే నువ్వు స్థాపించిన మహాజన సోషలిస్టు పార్టీ, ఆ మహాజన సోషలిస్టు పార్టీ తరఫున అభ్యర్థులేరి అసలు ఆ పార్టీ ఎక్కడున్నది, ఆ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు, ఎన్నికల కమిషన్ దగ్గర ఆ పార్టీని ఎప్పుడు రెన్యువల్ ఎందుకు చేయట్లేదు, ఆ పార్టీ మెంబర్షిప్ ఏమైంది, ఆ పార్టీ యొక్క పోరాటం ఏమైపోయింది? నువ్వు ప్రజల్ని నడిపించాలి కదా. ప్రజల్ని నడిపించేటప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అక్కడి నుంచి మహాజన సంఘర్షణ సమితి, అక్కడి నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీ అని ఇట్లా తీసుకొని వచ్చినప్పుడు మహాజన సోషలిస్ట్ పార్టీ ఈ రోజు తెలంగాణలో 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలు 2 కోట్ల పైన చిలుకు ఉన్నారు. ఇంతమంది తరఫున పెట్టిన పార్టీని ఈరోజు శూన్య స్థితిలోకి ఎందుకు తీసుకురావాలి? అల్టిమేట్ టార్గెట్ ఆయన లక్ష్యం వర్గీకరణ సాధించడం. సో వర్గీకరణ సాధించే ప్రక్రియలో భాగంగా ఆయన ఎత్తుగడలు, ఆయన వ్యూహాల్లో భాగంగా ఆయన ముందుకు వెళ్తున్నాడేమో. నేనేమన్నానంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అది కూడా ఒక సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి అనేక ప్రశ్నలు వేసింది అనేక పార్టీల్ని. కానీ తన పార్టీ తరఫున పార్లమెంటరీ పంథాతో తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, వర్గీకరణ ఒక డిమాండ్, వీధి పోరాటం ద్వారా వర్గీకరణ 30 ఏళ్ల ద్వారా సాధ్యం కానప్పుడు వీధి పోరాటాల ద్వారా వర్గీకరణ సాధ్యం కానప్పుడు దానికి మరొక రాజకీయ ముఖం కావాలి కదా, డైమెన్షన్ ఉండాలి, ఇంకో డైమెన్షన్ రాజకీయ పోరాటం కూడా ఉండాలి కదా. ఈ దేశంలో అనేక చట్టాల కోసం పోరాడిన అనేక సంస్థలు రాజకీయ ముఖంతో కూడా పోరాడి పార్లమెంటరీ విధానంతో ఆ డిమాండ్ ని పరిష్కరించుకున్న సంఘటనలు మనం చూసాం. కానీ ఒక ప్రాంతం తెలంగాణ అంటున్న రాష్ట్రము, ఇది ఒక కులము. అవునండి, చాలా తేడా ఉన్నది కదా. నేను అదే అంటున్నా, రాష్ట్ర డిమాండ్ లో అన్ని వర్గాలు కలిసి. నేను అదే అంటున్నా, తెలంగాణ రాష్ట్ర సమితి అనే దాని తరఫు నుంచి పార్లమెంటరీ పోటీ చేసి పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంట్లోకి పంపించి మిగతా సభ్యుల యొక్క మద్దతు కూడా తెలుసుకొని కూడగట్టుకొని చేశారు. అట్లనే ఈ పార్టీ తరఫున మనం కూడా ఒక రాజకీయ పార్టీ తరఫున మాదిగలందరినీ ఏకం చేసి, మాదిగలతో పాటు బీసీలని ఏకం చేసి నీ అభ్యర్థుల్ని పార్లమెంటులోకి పంపిస్తే వర్గీకరణ డిమాండ్ ఎందుకు పరిష్కారం కాదు? సాధ్యపడలేదు. అన్ని పార్టీలు నీవు ఎన్నికల్లో పోటీ చేస్తానంటే పార్టీలన్నీ భయపడి, పార్టీలన్నీ వణికిపోయి ఖచ్చితంగా అన్ని పార్టీలు ఈ వర్గీకరణకు మద్దతు తెలిసి పార్లమెంట్ ద్వారా చట్టం ఏనాడో బయటికి వెళ్ళేది. ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నది కదా చట్టం. ఏది బీజేపీ మేనిఫెస్టోలో ఉందా? మొన్న ఇచ్చినటువంటి బీజేపీ మేనిఫెస్టోలో వర్గీకరణ ఉందా? మోడీ మీటింగ్ లో చెప్పిండు, ఆయన కడుపులో తలకాయ పెట్టిండు, ఇవన్నీ చేసినారు కదా. అదే కడుపులో తలకాయ పెట్టింది జాతి ఓట్లని దోచుకోవడానికి పెట్టవచ్చు తలకాయ. నేనేమన్నానంటే రఘు గారు, ఇప్పుడు ఒక డిమాండ్ని ఇక్కడ ఎవరిని మనం ఏం కించపరచట్లే. ఒక 30 ఏళ్ల సుదీర్ఘ వర్గీకరణ పోరాటంలో, ఆ వర్గీకరణ పోరాటంలో అందరం పాల్గొన్నాం, మాలాంటి వాళ్ళం కూడా పాల్గొన్నాం. మా శాయశక్తుల శ్రమ అందులో ఉంది, నా శ్రమ కూడా అందులో ఉంది. అట్లా ఈ సమాజంలో ఎంతో మంది ప్రగతిశీల ప్రయాణం చేసిన వాళ్ళందరి శ్రమ ఉంది, నా శ్రమ ఎంతో శ్రమ అందులో ఉంది. నేను కూడా దాని గురించి అదే నేను కూడా మాట్లాడే హక్కు ఉన్నది కదా. నేనేమన్నానంటే 30 ఏళ్ళు ఆ సమస్య పరిష్కారం కానప్పుడు దానికి రాజకీయ ముఖాన్ని కూడా తీసుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ పోగేసి సామాజిక పోరాటాల ద్వారా
రాజకీయ పోరాటాల ద్వారా మనం కూడా పార్లమెంట్లోకి కొంతమంది సభ్యుల్ని పంపించినప్పుడు అప్పుడు రాజ్యంలో రాజ్యాధికారం వైపు ముఖం ప్రయాణం అవుతుంది, వర్గీకరణ డిమాండ్ పరిష్కారం అయింది. నువ్వు పెట్టిన మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీ చేయించకుండా ఎక్కడ ఒక అసెంబ్లీలో పోరాటం లేదా, ఒక వార్డులో పోటీ లేదా, ఒక పార్లమెంటరీ పోటీ లేకుండా పార్టీల దగ్గరికి పోయి మాదే టికెట్లు అడిగితే నువ్వేమన్నావు? ఒక సందర్భంలో మీరు అన్నటువంటి ఆ నాయకుడు మాదిగల నుంచి ఎన్నికై పార్లమెంటు అసెంబ్లీలో పోయి దద్దమ్మల్లా కూర్చుంటారు తప్ప ఒక్కడు వర్గీకరణ కోసం పోరాటం చేయట్లేదు అన్నావు నువ్వే. మరి నువ్వు మాదిగల తరఫున టికెట్లు అడిగినప్పుడు వీళ్ళు పార్లమెంట్లో పోయి ఏం అడుగుతారు, ఏం మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు? అక్కడ వర్గీకరణ డిమాండ్ గురించి మాట్లాడతారా? మీకు తెర వెనక ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నేను ఒకటే అంటున్నా సార్, మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేనేమన్నానంటే పార్టీలకి మద్దతు తెలియడం ద్వారా జాతి ఓట్లని, బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లని దోచుకొని పోవడమే వీళ్ళ పని, మాదిగల ఓట్లని దోచుకొని పోవడమే. ఏదో ఒక మాదిగ అభ్యర్థిని అట్లా పార్లమెంటుకు ఒకళ్ళిద్దరిని పెట్టి వాళ్ళ ద్వారా జాతిని మోసం చేయడం తప్ప పార్లమెంట్లోకి ప్రవేశించినటువంటి ఆ మాదిగ అభ్యర్థుల ద్వారా జాతికి ఒరిగేది ఏమి? మీరైతే క్వశ్చన్ చేయలేకపోయినారు కదా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ క్వశ్చన్ చేస్తున్నాడు, మాదిగలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని. మీరు క్వశ్చన్ చేయాలి కదా. మరి క్వశ్చన్ చేస్తున్నాము అనేది ఒకటే కాదు కదా, క్వశ్చన్ చేయడంతో పాటుగా బలంగా చేస్తున్నాడు కదా. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం? క్వశ్చన్ అదే నేను అంటున్నా. తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్ర పార్టీలని క్వశ్చన్ చేసింది, తెలంగాణ వారికి మీ పార్టీలో ప్రాతినిధ్యం ఎంత అని. ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేసింది? ఒక రాజకీయ పార్టీ తరఫున అభ్యర్థుల్ని పోటీ చేయించి తమ రాజ్యాన్ని, తమ పోరాటాన్ని ఎక్కడైనా ఆపిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా పార్లమెంటరీ అసెంబ్లీగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వం కోసమో లేకపోతే తెలంగాణలో వాళ్ళ అస్తిత్వమో వాళ్ళ అగ్రకుల అస్తిత్వమో వాళ్ళు పార్లమెంటరీ అసెంబ్లీ వేదికగా పోరాటం చేసి గెలిచారు. అట్లనే నేనే ఉన్నానంటే మనం వివిధ పార్టీలలో మాదిగల టికెట్లు అడుగుతాం, బ్లేమ్ చేస్తాం ఆ పార్టీలని, ఆ పార్టీల యొక్క మోసాన్ని ప్రజల్లో ముందు చెప్తాం. కానీ మనకు ఒక రాజకీయ వేదిక ఉండాలి కదా. ఆ రాజకీయ వేదిక నువ్వు స్థాపించినప్పుడు ఆ రాజకీయ వేదిక తరఫున నువ్వు అభ్యర్థులను పోటీ చేయించాలి కదా. నువ్వు పోటీ చేయించకుండా కాంగ్రెస్ నుంచి మాదిగలు గెలిచారు సార్, మొన్న బీజేపీ నుంచి గెలిచారు. గెలిచిన వాళ్ళు పార్లమెంట్లో ఎందుకు పోరాటం చేయట్లేదని అడుగుతున్నా. అంటే ఒకసారి కాంగ్రెస్ కోట్లు వేయించినావు, వాళ్ళు ఏం చేశారని అంటున్నా అణగారిన వర్గాలకి. ఓసారి బీజేపీ కోట్లు వేయించినావు నువ్వు, వాళ్ళు ఏం చేశారు అణగారిన వర్గాలకు అంటున్నావు. మరి దానివల్ల జాతి ప్రజలకి ఏం అడుగుతుంది అని అంటున్నావు. నువ్వు అడుగుతున్నావు మాదిగలకి ఏమి టికెట్లు ఇచ్చారని. అంటే మాదిగలకి ఏం టికెట్లు ఇచ్చారు అనేదాన్ని పార్టీలని బ్లేమ్ చేస్తూ బీజేపీ పార్టీకి ఓట్లు వేయించాలి అనే అజెండాతో నువ్వు పనిచేస్తున్నావు. గతంలో ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించినావు. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఓట్లు వేయించే పనిలో ఉన్నావు. గతంలో ఒక బీఆర్ఎస్ వైపు ఉన్నావు, గతంలో టీడీపీ వైపు ఉన్నావు. కానీ ఇన్ని పార్టీల వైపు తిరిగినావు కదా. కానీ స్వతంత్రంగా ఒక రాజకీయ వేదికను నిర్మించి ఆ రాజకీయ వేదిక మీద నుంచి నువ్వు పోరాడి మాదిగల్ని, బీసీలని అందరినీ కలుపుకొని పోరాడినట్టయితే నాలాంటి వాళ్ళ యొక్క పోరాటం అందరం కలిసి చేసేవాళ్ళం కదా. అందుకనే కృష్ణమాదిగ గారిని నేను ఈ సందర్భంగా నా సోదరుని కోరేది ఏంటంటే, ఆ మహాజన సోషలిస్టు పార్టీ ఏదైతే నువ్వు పెట్టావో, రాజ్యాధికారం సాధిద్దామని పెట్టావో, ఆ పార్టీ దుమ్ము దులిపి దాన్ని రివైవ్ చేసి ఆ పార్టీ తరఫున ఇంకా అవకాశం ఉంది. నువ్వు అభ్యర్థుల్ని పోటీ చేయిస్తే నాలాంటి వాడు కూడా నీ పార్టీకి మద్దతు తెలియజేయడానికి, కలిసి పనిచేయడానికి, మీరు ఎక్కడ కలుస్తారు? కలిసి పనిచేయడానికి. మీరంటే మీరని కాదు, అదే సార్, కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇట్లా పార్టీలు పెట్టిన వాళ్ళంతా ఎక్కడ కలిసే అవకాశం ఉంది? ఎందుకు లేదు? ఈ దళిత వర్గాలు. అదే రవి గారు నేనేమన్నానంటే, నువ్వు పార్టీని పెట్టి బంద్ చేసినా కాబట్టి నేను పార్టీని పెట్టాలి. ఎంఎస్పీ అటుబాయ్, బిఎస్పీ ఇటుబాయ్, మీదేనా? నేను ఒకటే అడుగుతున్నా సార్, దుకాణం వాళ్ళదేనా? ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతున్నా సార్, ఇంతకాలం మీ ఉద్యమాన్ని 10-12 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా. మేము సిద్ధాంతం మీద నిలబడి అంతే ఉన్నామా? అగ్రకుల పార్టీల తరపున ఏమన్నా ఒత్తాసు పలికినామా? అదే సిద్ధాంతం మీద ఉన్నామా? మీరు చెప్పాలి. అందుకనే కృష్ణమాదిగ గారు పార్టీని పెట్టి పార్టీ దుఃఖం నువ్వు బంద్ చేసినావు కదా మహాజన సోషలిస్ట్ పార్టీని. కాబట్టి మాలాంటి రాజకీయ శక్తులు పుట్టినాయి కదా. అదే నువ్వు రాజకీయ పార్టీని కొనసాగించినట్లయితే నాలాంటి శక్తులు ఎందుకు ఉద్భవించాయి? అందుకని సరైన పోరాటం లేకపోబట్టే కదా. అందుకని నేనే ఉన్నానంటే, మహాజన సోషలిస్టు పార్టీని, మాదిగల్ని, మాలల్ని, బీసీలని, ఎస్సీ ఎస్టీలని అందరినీ కలుపుకుపోయే ఒక రాజకీయ యుద్ధం చేయి. అందులో నుంచి వర్గీకరణ డిమాండ్ పరిష్కారం అయితే ప్రజల చేతికి రాజ్యము వస్తుంది. నాలాంటి శక్తులు అందరం కలిసి పనిచేసే ఒక అవకాశం కలిగిద్దని నా సోదరుడు కృష్ణమాదికి ఈ వేదిక నుంచి అప్పీల్ చేస్తున్నా. ఇప్పటికైనా కృష్ణమాదికి మరొక అప్పీల్ చేస్తున్నా. అయ్యా, నువ్వు బీజేపీ పార్టీలో ఒకళ్ళకి ఇద్దరికి మాదిగలకి టికెట్లు ఇప్పించినా,
నువ్వు కాంగ్రెస్ని డిమాండ్ చేసి ఒకళ్ళిద్దరికి మాదిగలకు టికెట్లు ఇప్పించిన ఈ మాదిగలు పార్లమెంట్లో అసెంబ్లీలో అగ్రకుల పార్టీల బ్యాగులు మోసే జీతగాండ్లు దళారులుగా బానిసలుగా మారతారు తప్ప వీళ్ళ జాతి ప్రయోజనాలు మాత్రం నెరవేర్చరు. ఎక్కడైనా ఆడొకళ్ళు ఏమైనా ఉద్యోగ సంఘాలకు ఏమైనా చిన్న చిన్న ప్రమోషన్లు పైరవీలకు కాగితం చేయడానికి పనికొస్తారు తప్ప. అందుకని కృష్ణమాదిగ గారిని నేను కోరేది ఏంటంటే, కృష్ణమాదిగ గారు ఇప్పటికైనా మీరు మార్క్సిస్టు దృక్పథం నుంచి బయలుదేరి 35 ఏళ్ల క్రితం బయలుదేరి నూతన ప్రపంచాన్ని నూతన రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి బయలుదేరి ఈరోజు బీజేపీ కాంగ్రెస్ మిగతా అగ్రకుల పార్టీల రాజ్యం రావడానికి నువ్వు పోరాటం చేయడం, లేకపోతే ఆ పార్టీల తరఫున నిలబడటం నీ చైతన్యానికి తిరోగమనమా, నీ చైతన్యానికి పురోగమనమా, నువ్వు చేస్తున్న ప్రయాణం ఏంటో నీ అంతరాత్మకు తెలుసు. ఇంకొక మీరు మారితే మంచిది అనేది. మరో అంశము, నాగర్ కర్నూలు నుంచి కూడా పోటీ చేస్తున్నారా? ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అక్కడ. ఎందుకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం వెయిటింగా? ఆయనకు సపోర్ట్ చేయాలా లేకపోతే ఇంకేమన్నా ఆలోచన ఏమైనా ఉన్నదా? పాపం ఇంకా ఆయనకు సపోర్ట్ చేసేది ఏముంటుంది సార్? ఆయన ఇలా అక్కడ ఏమో చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు కదా అక్కడ, ఎక్కడ వాళ్ళ బాస్ దగ్గర. ఓకే, ఇక ఆ మనిషికి మనం ఏం చేస్తాం సార్? అంతేనా? పాపం క్యాండిడేట్ ఎందుకు అనౌన్స్ చేయలే అంటే ఇంకా వెయిటింగ్? కొద్ది రోజులలో మనం నిర్ణయం తీసుకోబోతున్నాం. ఓకే, అక్కడ ఎలాంటి రాజకీయ పోరాటం చేయాలి, ఎట్లాంటి అభ్యర్థిని పెట్టాలి, అసలు ఏ విధంగా చేయాలనేది 2 రోజుల్లో మీకు ఒక మంచి నిర్ణయం రాబోతుంది. అంటే ఎక్కడ? నాగర్ కర్నూలు. అంటే ఏం చేయబోతున్నారు? అంటే అదే మేము ఎస్పెషల్లీ నాగర్ కర్నూలు మీదనే ఎల్లుండి మీటింగ్ జరగబోతుంది పార్టీ మీద. ఎందుకు అంత పగ ప్రతీకారం లాగా ఎందుకు అట్లా ఉంటాయి కదా సార్? రాజకీయ పార్టీ అన్నప్పుడు సహకారాలు ఉంటాయి, ప్రతీకారాలు ఉంటాయి. ఎందుకు 17 నియోజకవర్గాల్లో ప్రతీకారాలు ఉండాలి, ఒకటే నియోజకవర్గంలో ఎందుకు అట్లా ఆలోచన? లేదు అంటే కొన్ని చోట్ల కొంత ఇప్పుడు 1-2 చోట్ల పోటీ చేయడానికి ఏదో నామమాత్రంగా కొంత బలమే ఉంది, అక్కడ 1-2 పోటీ చేయకపోవచ్చు. నాగర్ కర్నూలులో ఇంకా సరైన అభ్యర్థి దొరకకపోవచ్చు. ఓకే, లేదా అక్కడ ఏ విధమైనటువంటి రాజకీయ ప్రయాణం చేయాలనేది ఒక ఆలోచనతో ఓ మీటింగ్ పెడుతున్నాం తప్ప అక్కడ ప్రతీకారము సహకారం అనేది రాజకీయాల్లో సహజమైన విషయాలు అవి. ఓకే, కాబట్టి ఏదో ఒక నిర్ణయం అయితే వస్తుందో అది మీకు తెలియజేస్తాను. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అక్కడ టికెట్? అక్కడ 20వ తారీఖు చేయాలనుకుంటున్నాం. ఓకే, 20వ తారీఖు అట్లా. అంటే వేరే పార్టీ నుంచి ఎవరైనా లీడర్ని పెట్టి అట్లా ఏమైనా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అట్లేం లేదు, మా నుంచే ఒక మంచి అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాం. ఒక గట్టి అభ్యర్థి కావాలని. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో అక్కడ? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచే అవకాశాలు అయితే ఏమీ లేవు అక్కడ. ఓకే, అది పార్టీకి తెలుసు, వారికి తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఓవరాల్గానే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే తెలుసు కదా సార్, పార్టీ అధికారం కోల్పోయినప్పుడు అధికారం అనేటువంటి శక్తితో అల్లుకుంటూ వచ్చిన పార్టీ అది. దాన్ని సస్టైన్, దాన్ని నిలబెట్టడం, దాన్ని అంతా అధికారంతో అల్లుకుంటాను. దానికి ముందు తెలంగాణ భావోద్వేగంతో, తెలంగాణ సముద్రం అంతా ఎమోషన్తో నిర్మాణం అయింది. తర్వాత అధికారంతో గేమ్ ఆడుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ అంత తేలిగ్గా ఆర్ఎస్పీ ఐడెంటిటీ సొంత నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గం సిరిపూర్ సార్. ఇక్కడ లేదే, పోటీ లేదు సిరిపూర్ లో. ఇక నా సొంత గడ్డ సిరిపూరు, నాకున్న ఏకైక ఇల్లు సిరిపూరు, ఇక నా స్థానం సిరిపూరు, నా శేష జీవితం సిరిపూరు కదా. పొలిటీషియన్స్ అట్లే అంటారు. ఏం అట్లా కాదు కదా, ఆయన ప్రాపర్ సిరిపూరు. ఓకే, ఇప్పుడు అక్కడ నాగర్ కర్నూలు స్థానికేతరుడు ఆయన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క స్వగ్రామము ప్రాపర్ సిరిపూరు, అది ఆయనే ప్రకటించుకున్నాడు. నేను ఇక్కడే నా జీవితం, నా స్వగ్రామం సిరిపూరే, నా సొంత ఇల్లు, నాకున్న ఒకే ఇల్లు సిరిపూరు, నా స్వగ్రామం సిరిపూర్ అని ప్రకటించుకున్నాక ఇప్పుడు నాగర్ కర్నూలు లోకల్ కాదు కదా, ప్రవీణ్ నాన్ లోకల్ అవుతాడు, ప్రాపర్ సిరిపూర్ కదా. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇది పక్కా. అది ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ ఒక మాల సామాజిక వర్గానికి చెందిన నేత మల్లు రవి గారికి ఇచ్చింది. ఇప్పుడు అదొక ఈక్వేషన్ నడుస్తున్నది, మాదిగలకు ఒకటి కూడా ఇవ్వలేదు మీరు ఎట్లా అని. ఇప్పుడు ఆర్ఎస్పీ మాదిగ సామాజిక వర్గం కాబట్టి అటువైపు ఏమైనా టర్న్ అయ్యే అవకాశం అట్లా ఏమైనా ఉంటుందా? ఒక విషయం ఏంటంటే రఘు గారు, కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా 100% కులాలు అడగాల్సిందే, డిమాండ్లో తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేస్తుంది మాదిగల్ని, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మాదిగ ఓటు బ్యాంకు నీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టర్న్ అయ్యి కాంగ్రెస్ కి ఎప్పటి నుంచో ఓట్లు వేస్తున్నారు. కాంగ్రెస్ కి మాలా మాదిగలు చాలా ఫౌండేషన్. మాదిగలు మొన్న విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాదిగలకి టికెట్లు కేటాయించడం ధర్మం, కేటాయించాల్సిందే. 3 ఖచ్చితంగా 2 కేటాయించాలి. ఎందుకంటే 30% మాదిగలు ఉన్నారు తెలంగాణలో. 100%
కాంగ్రెస్ పార్టీ మాదిగ కేటాయించినంత మాత్రాన రాజ్యం కోసం పోరాడే మిగతా పార్టీ అభ్యర్థి పెట్టకుండా ఉంటారా? ఎందుకు పెట్టకుండా? పోటీ ఉంటది, ఆరోగ్యకరమైనటువంటి స్నేహపూర్వక యుద్ధాలు చేస్తూనే ఉంటాం. అదే ఉండదు. అన్ని పార్టీలతో పోరాటాలు ఉంటాయి, ఎవరి పార్టీ వాళ్ళదే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ని అడిగింది, మీరు ఏ కులాలకు టికెట్లు ఇచ్చారా అని అడుగుద్ది. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కూడా అడుగుతుంది, మీరు ఏ పార్టీలకు టికెట్లు ఇచ్చారని. అట్లా అని పార్టీలు టికెట్లు వాళ్ళు పోటీ చేయకుండా ఉంటారా? అందుకని మేము ఖచ్చితంగా అంటున్నాం, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదో ఒకళ్ళిద్దరికి కానీ ఇంకా మాదిగలకు ఇవ్వాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్లో మాదిగలకు ఇవ్వాల్సిందే, వరంగల్లో మాదిగలకు ఇవ్వాల్సిందే, పెద్దపల్లిలో కూడా మాదిగలకు ఇవ్వాల్సిందే. మాలల జనాభాకి ఆల్రెడీ ఎన్నోసార్లు మాలలకు ఇచ్చారు కాబట్టి ఈసారి 3 పార్లమెంట్లు మాదిగలకు ఇవ్వాలని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని. నేను 2 ఇవ్వమనట్లే, ఎందుకంటే నువ్వు ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ మాలలకే అన్ని అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఎస్సీ రిజర్వ్డ్ ఉన్న కాడల్లా ప్రతిసారి మాలలకే పెద్దపీట వేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేనేం డిమాండ్ చేస్తున్నానంటే 100% ఈసారి 3 పార్లమెంట్లు మాదిగలకే ఇవ్వమని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీని. డిమాండ్ మాదది. బీఆర్ఎస్ పార్టీ కూడా 3 పార్లమెంట్లు మాదిగలకే ఇవ్వాలంటున్నా, ఎందుకంటే అది కూడా చాలా మాదిగలకి మాలలకే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. అందుకని ఇప్పుడు ఈరోజు కృష్ణమాదిగ గారు మాదిగల నుంచి అంత ప్రాతినిధ్యం వహిస్తూ ఒక మాదిగ లీడర్గా 30 ఏళ్ళు ఎక్స్పోజ్ అయినా ఆయన మాటకి విలువ ఇవ్వట్లే ఎవరు, భయపడట్లే ఎవరు. కాంగ్రెస్ పార్టీ భయపడట్లే, బీఆర్ఎస్ పార్టీ భయపడట్లే. బీజేపీ దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు మాదిగలకు ఇవ్వలేదు కాబట్టి మాదిగల ఓట్ల కోసం అది మాదిగలకు టికెట్లు కేటాయించింది అని, కానీ వీళ్ళేదో పోరాటం వల్ల వాళ్ళేమి ఇప్పుడు ఆర్ఎస్పీ ఈ ఫ్యాక్టర్ ఏమన్నా ఎందుకు పనిచేయదంటే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఓటు బ్యాంకు ఉన్నది. తర్వాత అక్కడ ఉన్నటువంటి మాదిగల గ్రామాలలో ఎవరో కొద్ది మంది విద్యావంతుల్లో ఆలోచన వస్తుంది, కొద్ది పర్సెంటేజ్లో తప్ప 90% విలేజెస్ లో విలేజెస్ లో ఉన్న రెడ్డి రావుల కంట్రోల్లోనే ఆ ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఆ ఓట్ బ్యాంకు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే పోతుంది తప్ప స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు ఊరికి 4 ఉంటారు. కాబట్టి ఆ 4 తర్వాత బీఆర్ఎస్ డిమోరలైజ్ అయిపోయింది. తర్వాత ఈయన పార్టీ మారి ఈయన డిమోరలైజ్ అయ్యాడు, మనిషి డిమోరలైజ్ అయ్యాడు, పార్టీ డిమోరలైజ్ అయింది, గ్రామాలలో ఓట్ బ్యాంకు అది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఈక్వేషన్ ఏముంటుంది, 100 మంది ఉన్నారనుకోండి మాదిగలు, ఒక 50 ఓట్లు కాంగ్రెస్కి వేసినా మిగతా 50 ఓట్లు ఒక 20 అడిపోయినా ఒక 20 ఇటుపోతాయి బీజేపీకి బీఆర్ఎస్ కానీ అనుకుంటా. స్ప్లిట్ ఉన్నది కదా. కాబట్టి ఇట్లా ఉంది పరిస్థితి. అందుకని అక్కడ మీరన్నటువంటి అభ్యర్థికి ఏం ఓట్లు రావు, ఆర్ఎస్పీకి ఏం ఓట్లు రావు. ఎట్లా ఆయనకి ఓట్లు రాకపోతే ఇప్పుడు మునిగిపోయిద్దా? లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కదా ఇప్పుడు. ఆయన లేదే సార్, సీట్ కోసమే కదా తల్లి దగ్గరికి చేరాడు ఆయన, కన్నతల్లి దగ్గరికి చేరిన సంతోషం ఉన్నాడు ఆయన. తల్లి దగ్గరికి చేరిన బిడ్డ కేసీఆర్ అనే కన్నతల్లి దగ్గరికి చేరి సంతోషం. పవర్ ఉంటే కూడా గ్లో ఉంది కదా, మీకు ప్రవీణ్ ఫేస్ లో గ్లో వస్తుంది, మీరు గమనించారా? అవునా, ఒక లైట్ ఒక వెలుగులాగా వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ అనే తల్లి దగ్గరికి పోయాడు, ఒక మంచి గ్లో కనిపిస్తుంది. పవర్ లేదు కదా సార్, పవర్ లేని అక్కడ పోయి ఏం లాభం, అట్లా ఎందుకు అనుకుంటాడు? 10 ఏళ్ళు ఇద్దరు కలిసి పవర్ అనుభవించలే సార్, మీరు ఏం అర్థం చేసుకుంటారండి? ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్ ఇద్దరు కలిసి 10 ఏళ్ళు పవర్ని ఎంజాయ్ చేయలే, ఏముంది? ఇలా బీఆర్ఎస్ పార్టీలో బీజేపీకి షేర్ ఉంది, షేర్లు కొనుక్కోవడం తెలుసుగా కంపెనీలలో, మీకు ఐడియా ఉంది కదా. ఈ రోజు బీజేపీకి బీఆర్ఎస్ లో 50% షేర్ ఉంది, కాంగ్రెస్ పార్టీలో బీజేపీకి 50% షేర్ ఉంది. 3 పార్టీలు ఒకటే. ఇక్కడ ఇలాంటి విచిత్ర రాజకీయ పోరాటం భారతదేశంలో ఎప్పుడు జరగలే. ఇప్పుడు ఆంధ్రాలో అన్ని పార్టీలు ఎవరైసారి బీజేపీయేగా, పవన్ పార్టీ బీజేపీదే, తెలుగుదేశం పార్టీ బీజేపీదే, జగన్మోహన్ రెడ్డి పార్టీ బీజేపీదే, అవునా? 100%. షర్మిలతో ఆల్రెడీ బీజేపీతో కనెక్షన్ లో ఉంది, ఎప్పుడైనా ఆమె బీజేపీలోకి వెళ్ళిపోవచ్చు. పురంధేశ్వరి కాంగ్రెస్ ఆమెదే, తెలుగుదేశం ఆమెదే, బీజేపీ ఆమెదే, కాంగ్రెస్ ఆమెదే, అవునా? అట్లనే షర్మిల ప్రయాణం కూడా అంతే ఉంటుంది. ఇక్కడ మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నది. ఎట్లా ఉంటుంది సార్? ఉంటుంది సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం లేదు సార్. ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఈ 2 పార్టీలని ఒకటి మీదికి ఒకటికి ఉసిగొలిపి ఈ 2 పార్టీల యుద్ధంలో ఇద్దరు పతనం అయిపోయి రాలిపోయి శూన్యమైతే తాను మధ్యలో నుంచి పోయి సింహాసనం ఎక్కాలనుకుంటుంది బీజేపీ. ఎవరు? బీజేపీ. అందుకని బీజేపీ 50% బీఆర్ఎస్ లో ఉంది వాటా, బీజేపీకి
50% సక్సెస్ కాంగ్రెస్ అయ్యే లో. అవకాశాలు ఉన్నాయా మరి బీజేపీకి? సహజంగా ఇలాంటి ఆటతో తమిళనాడులో ఏం జరిగింది సార్? తమిళనాడులో ద్రవిడ భూమి మీద బీజేపీ ఆ పార్టీల వైరుధ్యాల మధ్య తన Enter అయిపోయింది. స్థానాన్ని ఎంత అద్భుతంగా ఎంటర్ అయింది. వెస్ట్ బెంగాల్ ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఎంటర్ అయింది. సేమ్ తెలంగాణలో కూడా ఏం చేయబోతున్నారు? ఇక్కడ కిషన్ రెడ్డి అనేటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని, ఇది రెడ్లది, తెలంగాణ హ్యాండ్ ఓవర్ రెడ్లది కాబట్టి మాది లోకల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఒక రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి బీజేపీ. బీసీని కాదు, బీసీని కదా? No. మొన్న బీసీనే అనౌన్స్ చేశారు సార్. అదే దళితుడిని ముఖ్యమంత్రి చేసినట్టుగానే ఉంటుంది. అంటే రెడ్లకి అధికారం చేతిలో ఇవ్వాలి. రెడ్లకు అధికారాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలి. కిషన్ రెడ్డిగా ముఖ్యమంత్రిని చేయడానికి ఒక 2-2.5 సంవత్సరాలు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఒక 2 సంవత్సరాలు ఎవరైనా ఉండాలి అనే పార్ట్ తీసుకోవాలి వీళ్ళు. ఓకే, అది కాంగ్రెస్ నుంచి పార్ట్ వస్తుందా, బీఆర్ఎస్ నుంచి పార్ట్ వస్తుందా అనేదే ఇప్పుడు ఆడే ఆట. మీరు నిజమే అనుకుంటున్నారు అంటే ఇది ఈక్వేషన్ కరెక్టేనా? మీరు కాకపోతే ఇదే స్టూడియోకి నన్ను పిలిచి అడగండి. ఎప్పటిలోగా అవుతుంది అది? వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం అలానే ఉంటుంది సార్. మా పార్టీది పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్తాం మేము. నిన్న ఎక్కడో వీడియో. అంటే కాలజ్ఞానం అంటే అది అన్సైంటిఫిక్ కాదు, ఫ్యూచర్ చెప్తారంటారు. జనరల్ గా ఒక ఫిలసాఫికల్ గా పార్టీ నడిపించేటప్పుడు పొలిటికల్ ఎస్టిమేషన్ ఏం జరగబోతున్నదని మీరు అనుకుంటున్నారు రాబోయే సంవత్సర కాలంలో ఎంపీ ఎలక్షన్ల తర్వాత? ఏం లేదు సార్, కొన్ని అనివార్య పరిస్థితులు ఉన్నాయి. ఏం లేదు, రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అతను ఒక వ్యక్తి కాదు, ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి ఒక జాతి. గుజరాత్ సంబంధించినటువంటి మార్వడీస్, ఆంధ్ర చౌదరీస్, తెలంగాణ రెడ్డిస్, ఇట్లా ఒక పెద్ద బలమైన ట్రేడింగ్ అండ్ పొలిటికల్ అండ్ కల్చరల్ పవర్ఫుల్ కమ్యూనిటీస్ ఇవి. ఉదాహరణకి ఉత్తర భారతదేశ జాట్లు, గుజరాత్ మార్వడీలు, తమిళనాడు వన్యార్ నాడార్లు, ఇట్లా ఒక బలమైనటువంటి జాతులు ఇవి. ఓకే, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం అంటేనే రెడ్లది అంటే వాళ్ళు ఫీల్ అవుతుంది. ఈ రెడ్లకి రాక అధికారం వచ్చింది. రెడ్లలో అత్యంత తెలివైన పొలిటీషియన్స్ రాజశేఖర రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి, వెరీ షార్ప్ పొలిటీషియన్. ఇక అతని దగ్గర పొలిటికల్ ఎసెన్స్ తప్ప ఏముండదు. రాజశేఖర రెడ్డి తర్వాత ఇంకా అంటే అది ఒక పెద్దరికంగా వచ్చాడు. రేవంత్ రెడ్డి ఒక అప్డేటెడ్ రాజశేఖర రెడ్డి, అంటే ప్యూర్ పొలిటీషియన్ ఎసెన్సే ఉంటుంది అతనిలో. ఏది మాట్లాడినా, ఏది చేసినా, కన్ను తెరిచినా, కన్ను మూసినా, శ్వాస పీల్చినా, వదిలినా పొలిటికల్ మ్యాథమెటిక్స్ తప్ప రేవంత్ రెడ్డి దగ్గర ఇంకొకటి ఉండదు. లెక్కలే, పక్కా లెక్కలతో వచ్చిన వ్యక్తి అతను. అంటే ఏ మొరాలిటీ, ఏ సోషల్ బేస్డ్ స్ట్రగుల్, పోరాటాలు, ఉద్యమాలు, యుద్ధాలు, సిద్ధాంతాలు ఏమీ లేవు. ఒక ప్రపంచ రెడ్లందరికీ అతను ఒక ప్రతినిధి. ఓకే, వరల్డ్ వైడ్ రెడ్డిస్ కి అతను ఒక ప్రతినిధి. నెంబర్ గేమ్. నెంబర్ గేమ్. వరల్డ్ వైడ్ రెడ్డిస్ కి ప్రతినిధి అయినటువంటి రేవంత్ రెడ్డికి ఇన్నాళ్ల తర్వాత తెలంగాణలో రెడ్ల చేతిలోకి అధికారం వచ్చింది. మామూలు విషయం కాదు. ఓకే, ఈ రెడ్ల చేతిలోకి అధికారం వచ్చినటువంటి కల్వకుంట్ల రేవంత్ రెడ్డి, ఈయన పేరు కల్వకుంట్ల రేవంత్ రెడ్డి. అదేంది మీరు మార్చినారు? అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని పిచ్చకుంట్ల చంద్రశేఖరరావు అన్నాడుగా ఎవరు? రేవంత్ రెడ్డి. చంద్రశేఖరరావుని ఏమన్నాడు? పిచ్చకుంట్ల చంద్రశేఖర్ అన్నాడు. మరి పిచ్చకుంట్ల అని ఆయనకు తగిలిచ్చినప్పుడు ఆయనకున్న కల్వకుంట్ల ఎటుపోవాలి ఇప్పుడు? ఇటెందుకు వస్తుంది? అది పోదు. ఎందుకు అంటే కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయో రేవంత్ రెడ్డి పాలిటిక్స్ కూడా అంతే. ఏముంటుంది సార్ అందులో? ఒకళ్ళ జుట్ల నుంచి ఒకళ్ళు రావడమే కదా. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గేమ్స్ నుంచి పుట్టినటువంటి శక్తి. ఓకే, రాజశేఖర్ రెడ్డి అవును చంద్రబాబు నాయుడు సిగలో నుంచి పుట్టాడు. రాజశేఖర్ రెడ్డిలో నుంచి చంద్రబాబు నాయుడులో నుంచి పుట్టినటువంటి ఆ ఇద్దరిని మిక్సీలో నుంచి వేస్తేనే బయటకు వచ్చిన వ్యక్తే కేసీఆర్. ఆ కేసీఆర్ పొలిటికల్ బ్రెయిన్ల నుంచి వచ్చిన వ్యక్తే కల్వకుంట్ల రేవంత్ రెడ్డి. సేమ్ పొలిటికల్ బ్రెయిన్ ఇది, సేమ్ ఆటలే ఇద్దరి. ఏం లేదు సార్, ఏం జరగబోతుంది? బ్యూరోక్రసీ చూడండి సార్. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందని మీరు చెప్తాను. దానికన్నా ముందు ఏంటంటే ఏంటి సార్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఆయనకున్నటువంటి దృక్పథం ఏంటి అసలు ఈ రాష్ట్రం మీద? ఏంటి ఒక తాత్వికమైనటువంటి ఎనీ కింగ్, ఒక రాజనీతిజ్ఞుడు, ఒక పొలిటీషియన్ కి ఫిలసాఫికల్ దృక్పథం ఉండాలి. ఒకటి తాత్వికుడు అయి ఉండాలి రాజు. అవును, రాజు తాత్వికుడు కాకపోతే అడవి పందులు చేలబడ్డట్టే ఉంటాయి, పీక తిన్నట్టే ఉంటది. తనకున్న విజన్ ఏంటి సార్? ఏంటి అసలు తెలంగాణని మార్చాలనుకుంటున్న ఐడియాస్ ఏంటి? ఆయనకు ఉన్నటువంటి ఐడియాస్ ఏం లేవు కదా ఇప్పటివరకు.
6 గ్యారెంటీలనే ఆ గ్యారెంటీలతో సమాజం బాగవుతుందా సార్? లేదు, ఇంపాసిబుల్. కాదు కదా. ఇంపాసిబుల్. బస్ ఎక్కి దిగితే తెలంగాణ సమాజం యొక్క మానవుడి యొక్క జీవిత ప్రమాణాలు మెరుగైతాయా? నెవర్. జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా బస్ ఎక్కి దిగితే? లేదు. 500 గ్యాస్ సిలిండర్తో జీవితం మారుతుందా? 1/2 కిలో మటను 250 రూపాయలతో కరెంటు బిల్లుతో జీవితం మారుతుందా? మారదు కదా. తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది ప్రజలకి ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోకుండా వైద్యం అందించు. అయిపోయి. ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి పోకుండా మంచి స్కూల్స్ ఇవ్వు. అందరి చేతి నిండా పని ఇవ్వు. అయిపోయాను గవర్నమెంట్ వర్క్ చేయండి. ఇదంతా ఏం చేయలేదు. కాబట్టి ఇతను ఒక ప్యూర్ రెడ్లకి ఒక శక్తివంతమైన ప్రతినిధి దొరికాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు రెడ్లే ఆలోచిస్తున్నది ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ కూడా అవసరమైతే కంట్రోల్ చేసుకొని తెలంగాణలో రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలి. తెలంగాణలో రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి అవసరమైతే మోడీతోటి కలవాలి. మోడీతో కలవాలి. మోడీతో కలిసేనా రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకోవాలి. ఎట్లా? కిషన్ రెడ్డి ఒక 2 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి ఒక 2 సంవత్సరాలు. ఈ రకమైనటువంటి అండర్స్టాండింగ్ తో బీజేపీ రెడ్ల రాజ్యం 2 సంవత్సరాలు, కాంగ్రెస్ రెడ్ల రాజ్యం 2 సంవత్సరాలు. ఈ ఇద్దరిలో నుంచి వచ్చే ప్రొడక్ట్ తెలంగాణ రెడ్డి రాజ్యమే. కాబట్టి ఈ రెడ్డి రాజ్యం కోసం రెడ్ల సంబంధించినటువంటి పెద్ద మనుషులు, రెడ్డి ఫిలాసఫర్స్, పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి మోడీతో ఏకమయ్యి మోడీతో రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలా? ఎట్లా? విత్ మోడీ. సార్, ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఎట్లా ఒకే 5 సంవత్సరాలు రఘు గారు ఒకే 5 సంవత్సరాల్లో ఎట్లా చేయాలంటే? ఇప్పుడు మహారాష్ట్ర ఉంది సార్, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఏమైనా పార్టీలు ఉన్నాయా? రాజ్యాంగం ప్రకారంగా ఎట్లా సాధ్యం అవుద్ది అంటున్నా. ఏమైనా పార్టీలు ఉన్నాయా? ఒకటే పార్టీలు, అధికార పార్టీ. అదిగా సార్, రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఉంటాయా రేపు ఎన్నికలయ్యాక? రాజ్యాంగ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా? మేమే ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి ధర్మ సమాజ్ పార్టీని పెట్టాము. ఈ రాజ్యాంగాన్ని భక్షించడానికి మిగతా పార్టీలు తిరుగుతున్నాయి. నేనేమంటున్నానంటే ఇక్కడ అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ యొక్క ఆశీస్సులతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మోడీ యొక్క సహకారంతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి, అది ఎంత రెడ్ల యొక్క ఆలోచన. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క వ్యక్తి ఐడియా కాదు అది. ఇప్పుడు ఆంధ్ర నుంచి పోయినటువంటి వరల్డ్ వైడ్ రెడ్డిస్ ఉన్నారు. ఇదంతా ఒక వర్గ బంధం అనమాట, కుల వర్గ బంధం. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సామ్రాజ్యాలు, వాళ్ళ రాజ్యాలు సుస్థిరం చేసుకోవాలంటే కేంద్రంతో యుద్ధాలు చేసి రెడ్డి రాజ్యాన్ని బడగొట్టుకుంటారా సార్? అట్లనే రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో బీజేపీ రూపంలో ఉన్న కిషన్ రెడ్డి, కాంగ్రెస్ రూపంలో ఉన్న రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరు తమ రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి మోడీతో సఖ్యతగా ఉండాలని మీరు అంటున్నది ఏంటి? 5 సంవత్సరాలు సుస్థిరంగా ఈ గవర్నమెంట్ ఉంటది, ఏమీ కాదు అని చెప్పదలుచుకున్నారు. కాంగ్రెస్ రూపంలోనా బీజేపీ రూపంలోనా కాదు, రెడ్లంతా తమ రాజ్యాన్ని 2 పార్టీల ద్వారా తమ రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోబోతున్నారు. అది ఏ రూపంలోనైనా రావచ్చు. చాలా రూపం మారే అవకాశం ఉంటుందా? ఇప్పుడున్న రూపం కాకుండా వేరే రూపం? డెఫినెట్ గా. కానీ ఇక్కడ అదే ఇంటర్నల్ రెడ్ల అజెండా ఏంటంటే మనకి రాక రెడ్డి రాజ్యం వచ్చింది. ఈ రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలంటే నువ్వు మోడీతో కొట్లాడకపోవద్దు. ఓకే, అఫ్ కోర్స్ నువ్వు మోడీ నిన్ను కొన్నాళ్ళు ఉంచుతాడు. నిన్ను కొన్నాళ్ళు ఉంచిన తర్వాత మళ్ళీ బీజేపీలో ఉన్న రెడ్డి రాజ్యం, బీజేపీ ద్వారా రెడ్డి రాజ్యాన్ని మళ్ళీ మనం తెలంగాణ ఏదైతే ఏంటి అది బీజేపీ నుంచా కాంగ్రెస్ నుంచా మన రెడ్డి రాజ్యాన్ని తెలంగాణలో సుస్థిరం చేసుకోవాలి. నా ప్రజలకు ఎప్పటికీ అర్థం కావాలి సార్ ఈ గేమ్స్. నా బీసీ ఎస్సీ ఎస్టీ జనానికి ఇవి అర్థం కావు కదా. ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడే ఉంది గేమ్. ఒకవేళ రాక రెడ్డి రాజ్యాన్ని మోడీ సహకారంతో సుస్థిరం చేసుకోబోతున్నారా రేవంత్ రెడ్డి అండ్ కిషన్ రెడ్డి, మరి నా వెలమరాజ్యం సంగతి ఏంటి అని ఇప్పుడు ఇమీడియట్ గా కేసీఆర్ మోడీతో స్నేహానికి సంబంధాలు బలం చేసుకుంటాడు. ఇది మోడీకి కూడా తెలుసు ఇతను లైన్లోకి వస్తున్నాడని. ఇప్పుడు మోడీకి ఉండే ప్లాన్ ఏంటి? ఎప్పటికైనా ఈ రెడ్లకు కొన్నాళ్ళు రాజ్యం ఇచ్చి, కొన్నాళ్ళు రెడ్లకి ఏంటి పెత్తనం కావాలా, రాజ్యం ఇవ్వాలా, వీళ్ళకి కొన్నాళ్ళు వీళ్ళకి రాజ్యం ఇచ్చి ఇటు కేసీఆర్తో స్నేహం చేసి ఇద్దరు కొట్టుకునేటట్టు చేసిన తర్వాత అంతిమంగా తెలంగాణలో బీజేపీకున్న రూట్ కాజ్ ఫిలాసఫీ ఒకటి ఉంది కదా, ఆ ఫిలాసఫీతో తెలంగాణలో రాజ్యం తెచ్చుకోవాలి. అది ఫైనల్ మోడీ ప్లాన్. పాపం మా బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ 3 పార్టీల దగ్గరికి పోయి మాదిగోళ్ళకి టికెట్లు అయ్యి, మా కులాలకు టికెట్లు అయ్యి,
మా గౌన్లోళ్ళకి వెయ్యి, మా గొల్లోళ్ళకి వెయ్యి, మా సాకులోళ్ళకి వెయ్యి, మంగళోళ్ళకి వెయ్యి అంటారు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఒక పావురం వేటగాడు గురించి చెప్తున్నా మీకు ఎన్నోసార్లు. అవును, వల వేస్తాడు పోయేవాడు, అందులో తను పెంచుకున్న పావురాన్ని వలలో పెడతాడు. మాది వల్ల పావురం పెడతాడు సార్ ఒక వేటగాడు. మోడీ అనే వేటగాడో, కేసీఆర్ అనే వేటగాడో, రేవంత్ రెడ్డి అనే వేటగాడో చెట్టు సాటున కూర్చొని వల పెడతాడు. వలలో తను పెంచుకుంటున్న పావురాన్ని వలలో పెడతాడు. ఓ మాదిగ పావురాన్ని పెట్టిండు అనుకో, 70 లక్షల మాదిగ పావురాలు ఈ వలలో పడతాయి. పడంగానే మోడీ ఏం చేస్తాడంటే వల గుంజుకుంటాడు. ముందు పెట్టిన మాదిగ పావురాన్ని మంచిగా సంచిలో దాచుకుంటాడు. ఆ ముందు పెట్టిన మాదిగ పావురం ఏంటో మీకు తెలుసు. ఆ మాదిగ పావురం ఈ వలలో పడ్డ 70 లక్షల పావురాలని కోసుకొని మంచిగా బూరు బీకి కాల్చుకొని చారు పెట్టుకొని తింటాడు. అంటే అట్లా కనిపించడానికి ఆడొక్కులాన్ని పెట్టి, కానీ అంబేద్కర్ కాన్షిరామ్ సిద్ధాంతం ఏంటి? అణగారిన వర్గాలంతా ఒక్కటై 2000 సంవత్సరాలుగా దోపిడీకి గురవుతున్నాం ఈ అగ్రవర్ణ సమాజంతో. మనకి భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు, విద్య లేదు, వైద్యం లేదు. వైన్ షాపుల కాడ, సుతారి అడ్డాల కాడ, రక్తం చిందించే కాడ, రాళ్లు మోసే కాడ, నెత్తురు చిందించే కాడ, ఈ దేశాన్ని కట్టే దగ్గర, రైల్వే నిర్మాణం దగ్గర, గనులలో బండల దగ్గర, రాళ్ల దగ్గర నెత్తురు చిందించి రక్తం ధారపోసి తినడానికి గింజలు లేక, వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక, పోరాలను చదివించుకోవడానికి పైసలు లేక, వైన్ షాపుల కాడ సారాలు దాకా డబ్బులు మొత్తం కాజేసి చిక్కి చెల్లిపోయి మరణిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఒక్కటై ఈ బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం తెచ్చుకోండి అని అంబేద్కర్ ఓటు హక్కిస్తే, ఆ ఓటు కట్టుగానే నా ప్రజలు ఇవాళ 3 పార్టీలకి కోటర్ సీసాలకి పైసలకి అమ్ముకుంటారు. ఈ సుపారీ, వీళ్ళు వాళ్ళకి సుపారీ ఇచ్చిర్రు, వాళ్ళు వీళ్ళకి సుపారీ ఇచ్చిర్రు అన్న ఈక్వేషన్ ఏంటి? రేవంత్ అంటున్నాడు బీజేపీ గెలవడానికి, సారీ మమ్మల్ని ఓడించడానికి, రెండు కరెక్టే అంటున్నా, మమ్మల్ని ఓడించడానికి మోదీ కేసీఆర్ కి సుపారీ ఇచ్చిండని. కేసీఆర్ నిన్నేమంటున్నాడు? ఎప్పుడైనా రేవంత్ రెడ్డి పోయి మోడీతో కలవచ్చు, వాళ్ళు ఆ పార్టీలో. విషయం ఏంటంటే ఒక అర్ధరాత్రి పూట కేసీఆర్ మోడీ ఇంటికి పోవడాన్ని చూసింది ఎవరో తెలుసా? అదే అర్ధరాత్రి రేవంత్ రెడ్డి కూడా మోడీ ఇంటికి పోతుంటే ఇద్దరు ఎదురుపడ్డారట, రేవంత్ కేసీఆర్. వీళ్ళిద్దరికి ఎట్లా తెలిసింది? ఒక అర్ధరాత్రి పూట రేవంత్ మోడీ ఇంటికి పోయిండు, అదే అర్ధరాత్రి పూట కొంగు మీద వేసుకొని కేసీఆర్ కూడా లోపలికి పోయాడు. ఇద్దరు ఎదురు పడ్డారు. ఎదురుపడ్డాక అక్కడ ఇక నువ్వు ఇట్లాను నేను ఇట్లాను మీటింగ్లల్లా బీసీ ఎస్సీ ఎస్టీల 3 కోట్ల మంది నోట్ల మన్ను కొడదాం, మనకు అసలు శత్రువులు వాళ్ళ రాజ్యానికి వస్తే మన కొంపలు ఆడతాయి, మనలాంటి వాడు ఎవడో ఒకటి రాజకీయం అంటాడు కదా. కాబట్టి మన అంతిమ శత్రువులు తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలు, కాబట్టి మనం ఎప్పుడైనా ఒకటి కావాలి అని వాళ్ళిద్దరు ఆడ చదువుకొని, ఇది వీళ్ళ లెక్కలు. అందుకనే ఇది ఆత్మరక్షణ భుజాలు తడుముకోవడం తప్ప ఏం లేదు. ఇక్కడ ఏంటంటే రఘు గారు, ఇక్కడ తెలంగాణలో బేసికల్గా ఏం జరిగిందంటే వేరే రాష్ట్రాల్లో లేని దుస్థితి. ఇక్కడ నిజాం అడ్మినిస్ట్రేషన్లో ఈ 10,000 గ్రామాల్లో ఏం చేసిందంటే ఊర్లలో ఆల్రెడీ గట్టిగా ఉన్న రెడ్డిని, కాపుని, కర్ణాన్ని వాళ్ళని పట్టుకొని ఆ ఊర్లో ఉన్న 10,000 ఎకరాలు నువ్వే ఉండరా, నాకు అంత ట్యాక్స్ కట్టు, నాకు అంత సార పోయి, నాకు కానీ కోళ్ళు పంపు, మేకలు పంపు, ఆడోళ్ళను పంపు, ఆ గ్రామాలన్నీ నీ చేతిలో పెట్టుకొని నాకు పన్ను కట్టు అని ప్రతి ఊరిని ఆ ఊర్లో ఉన్న అగ్రవర్ణాలకు ఉపయోగపడింది. భూమి మొత్తం పోగుపడ్డది చట్టరీత్యా, వాళ్ళ చేతిలో ఉండిపోయింది. చట్టరీత్యా నిజాం చట్టరీత్యా గ్రామాలలో 100,000 లక్షల ఎకరాల భూమి తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల్లో కరణాల చేతుల్లో, రెడ్ల చేతుల్లో, రావుల చేతుల్లో, కమ్మకాపుల చేతుల్లో, తెలంగాణలో ఉన్న కోట్ల లక్షల ఎకరాల భూమి వాళ్ళ చేతిలో అధిశాసనపూర్వకంగా పోగుపడింది. తెలంగాణలో భూమి లేకుండా మొదటి నుంచి బతుకుతున్న బీసీ ఎస్సీ ఎస్టీల చేతిలోకి భూమి లేకుండా అయిపోయింది. అదే అసలు సంపద కదా, అవుట్ అయిపోయింది మన ప్రజల బ్రతుకు. ఇట్లాంటి అయిపోయిన ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ తెలంగాణ పేరుతో రాజ్యానికి వచ్చినప్పుడు, అదే తెలంగాణ పేరుతో రాజ్యానికి వచ్చినప్పుడు దానికి ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్లేసి రాజ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు పెంచాల్సింది ఏంటో తెలుసా సార్? ఫస్ట్ చేయాల్సింది, ఏ తెలంగాణ గడ్డ మీద భూమి కోసం రక్తం దారపోసామో, ఏ భూమిని 2000 సంవత్సరాల నుంచి కోల్పోయామో, ఏ భూమి లేకుండా బతుకులు ఆగమైపోయినాయో ఆ భూమి కావాలి సార్ మాకు. నా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి భూమి కావాలి. ఆ భూమి ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఆ భూమి ఇస్తాడా కేసీఆర్? నేను అడుగుతున్నాను సార్. హైదరాబాద్లో లక్షల ఎకరాల భూమి ఉంది, మీకు తెలుసా ఆ విషయం? హైదరాబాద్లో అలాట్మెంట్ చేసింది ప్రభుత్వమే, అలాట్మెంట్ చేసింది.
అనేక మంది ఆంధ్ర కంపెనీలకి, ఆంధ్ర సంస్థలకి, అగ్రకులాల సంస్థలకి, తెలంగాణ అగ్రకుల సంస్థలకి అనేక రకాలుగా లక్షల ఎకరాల భూమి లీజుకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. స్టూడియోలకి అని, కంపెనీలకి, పరిశ్రమలకి, అన్నిటికీ. అట్లాంటి భూమి, గ్రామాల్లో భూమి ఉంది, ప్రభుత్వ యాజమాన్యంలో భూమి ఉంది, ఎన్ఎస్పిలో భూమి ఉంది, ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి, వక్ఫ్ భూమి ఆస్తులు ఉన్నాయి. ఇలాంటి భూమి అంతా ఇల్లీగల్గా పోగుపడ్డది. ప్రభుత్వ చేతిలో ఉన్న భూమి, ఈ భూమి అంతా కలిపి నా ప్రజలకు అరెకరం భూమి ఇవ్వమనండి మనిషికి. రాబోయే 5 సంవత్సరాల తెలంగాణ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఏమి లేదు సార్, కొత్తగా మార్పులు ఒకటి ఏం జరుగుతుంది, ఏం లేదు, ఇదే విధ్వంసం ఏం లేదు సార్. 1970, 50, 70, 80 వరకు తెలంగాణ రెడ్డి రావులు కరణాలు మీసాలు ఇట్లా మెలేసి ఏమ్రా అని బీసీ ఎస్సీ ఎస్టీలని అరే గిరే లంజ కొడక లంబడి కొడక అని చెప్పు తీసుకొని కొట్టుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీలకి 70, 80 దాకా చొక్కాలు లేవు. మీకు తెలుసు ఆ విషయం? మీరు తెలంగాణ చరిత్రని బయటికి తీయండి, చరిత్రలో ఇప్పుడు పోవాలా. తెలంగాణలో చొక్కా వేసుకునే అర్హత లేదు బీసీ ఎస్సీ ఎస్టీలకి. కాళ్ళకి చెప్పులు లేవు, తలకి పాగా లేదు, పిల్లగాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు. ఇలా 80 దాకా అదే, 80, 90 దాకా అదే నడిచింది. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ ఇవన్నీ పెరుగుతూ టెక్నాలజీ పెరిగింది ఇది. ఇలాంటి తెలంగాణలో ఇట్లా బ్రతికినటువంటి బెదిరించుకుంటూ ఏమిరా అని కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళ దొరల గడీలలో వాళ్ళు గౌన్లోళ్ళని, గొల్లోళ్ళని, మాలోళ్ళని, మాదిగోళ్ళని, సాకలోళ్ళని, మంగళోళ్ళని సమస్త బీసీ ఎస్సీ ఎస్టీలని తమ పాదాల కింద ఉండి మీసాలు మెలేసినటువంటి ఈ దొరలు చెప్పు తీసుకొని కొట్టినటువంటి ఈ ప్రజలు ఉన్నారు కదా. ఇప్పుడు ఏం జరగబోతుందంటే అదే రెడ్డి రావులు బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లని పొందడానికి బాగుండు రానే, తిన్నరానే, తాయి రానే, ఎప్పుడు వచ్చిర్రే అని ఇట్లా పలకరించుకుంటూ నైస్గా మన బీసీ ఎస్సీ ఎస్టీలలోనే వాళ్ళని తలదువ్వుకుంటూ వాళ్ళు తిన్నరానే, తాగినరానే అని ఆ టిఫిన్ చేయించో, లేదా హోటల్లో బిల్లు కట్టో, లేదా వైన్ షాపుల కాడకు అంత మందు పోయించో, ఇందులోనే దళారులను తయారు చేసి ఆనాడు ఉన్నటువంటి ఫ్యూడల్ ఫేస్ ఏదైతే బెదిరించే ఫేస్ని నవ్వు ముఖంలోకి మార్చి మన బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్ల కోసం ఒక గజ దొంగ నాటకాలు ఆడే రెడ్డి రావుల రాజ్యమే తెలంగాణలో మిగిలిద్ది. మా వాళ్ళ ఓట్లన్నీ కొనుగోలు భవిష్యత్తు కూడా అదే రాబోయే తెలంగాణ మొత్తాన్ని హైదరాబాద్గా మారుస్తారు సార్. మొత్తం తెలంగాణ మొత్తాన్ని హైదరాబాద్గా మారుస్తారు. అందులో ఆదిలాబాద్ హైదరాబాద్ అయింది, భద్రాచలం హైదరాబాద్ అయింది. తెలంగాణనే ఒక హైదరాబాద్గా మారిస్తే ఇక మాకున్న పావు ఎకరం, 1/2 ఎకరం ఎవడైనా కొద్దిగా కష్టపడి మిగిలించుకున్నాడు ఉన్నోడు ఉంటాడుగా, అది కూడా రియల్ ఎస్టేట్లో మొత్తం ధరలు ఇప్పుడు 666 వస్తుంది. 666 అది రెడ్డి రావుల రింగ్ రోడ్, అది రెడ్డి రావుల రింగ్ రోడ్, అది 666 ఇది. అది అంటే వాళ్ళు భూములు కొనుక్కుంటారు చుట్టుపక్కల. వాళ్ళకి ఎప్పుడైతే సెంట్రల్లో పాస్ అవుతుందో, హైవేస్ దగ్గర బిల్లు పాస్ అయ్యే టైం ఉంటుందో వాళ్ళకి డైరెక్షన్ వస్తుంది. ఆ రోడ్ వెళ్ళడం కూడా వాళ్ళని ఆనుకొని అట్లా ఈ క్లబ్ లో కూర్చొని మాట్లాడుకుంటారు ఒక వర్గం రెడ్డి రావులు. రింగ్ రోడ్ వస్తుంది కదా అనుకుంటారు. రెడ్డి రావులు ఎవరు అక్కడ క్లబ్ లో కూర్చొనేది? బీఆర్ఎస్ రెడ్డి రావులు, కాంగ్రెస్ రెడ్డి రావులు, బీజేపీ రెడ్డి రావులు, ముగ్గురు కలిసి ఒకే కంపెనీలో భూమి కొంటారు. ఒకే కంపెనీ తరఫు నుంచి భూమి కొనుక్కుంటారు. ఇక మా బీసీ ఎస్సీ ఎస్టీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు పాపం, హోటల్ కాడ కాగితాలు పట్టుకొని నిలబడతారు. ఏం లేదు, 150 రూపాయలు సాయంత్రం, అది మన పరిస్థితి. ఇక వీళ్ళు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారము వీళ్ళ చేతిలో వైద్యం ప్రమాదకరం. తెలంగాణలో రాబోయే రోజుల్లో నేను ఈ సందర్భంగా వేదిక మీద చెప్తున్నా, తెలంగాణ కల్ట్లో తెలంగాణ రెడ్డి రావుల యొక్క ఫ్యూడల్ పొలిటికల్ బ్రెయిన్లో అంతర్లీనంగా దాగి ఉన్నది. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలని తమ చెప్పుల కింద అణగబెట్టి నలగొట్టి తొక్కి అణిచివేయాలి. ఇది వీళ్ళకున్నటువంటి ఒక బలమైనటువంటి రూట్ అనమాట వీళ్ళ. సరే, ప్రజాస్వామ్య రెడ్లు రావులు అక్కడొకళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం ప్రేమిద్దాం, స్నేహం చేద్దాం, అది వేరే విషయం. కానీ 90% ఇక్కడ కరణం రెడ్డి రావుల యొక్క కల్ట్ ఏంటంటే తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలని ఆ రోజు బెదిరించినాం, ఈరోజు తిన్నరానే, తాగినరానే అనుకుంటా, మందలిచ్చుకుంటా, పలకరించుకుంటా, వాళ్ళ కోళ్ళని, చికెన్ని, వైన్ షాపుల కాడ బుడ్లని అవన్నీ ఇచ్చుకుంటూ ప్రేమగా పలకరించుకుంటూ ఓట్లు దొంగతనం చేసి మన చేతిలో భూమి, చదువు ఏమీ లేకుండా నిర్వీర్యం చేసి తెలంగాణ విధ్వంసం చేసి తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల చేతిలో వైద్యం లేకుండా, విద్య లేకుండా, భూమి లేకుండా, ఓటు లేకుండా తాగుబోతులుగా మార్చి రెక్కల మీదనే బతికి రెక్కలు ముక్కలు చేసుకొని కూలీనాలి పని చేసుకునే ఒక సమాజంగా ఎక్కడో దగ్గర రెవల్యూషన్ వచ్చే అవకాశం కనబడుతున్నదా? ఆ రెవల్యూషనరే
ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం ధర్మ సమాజ్ పార్టీ గురించి. మీరు అన్నారు ఒక్కరేం చేస్తారని. ఒక్కరు అని మీరు అన్నారంటే ఒక్కరే బయలుదేరారు అని మీరు అన్నట్టు. చూద్దాం ఏం జరుగుద్దో భవిష్యత్తులో. కానీ మరీ ప్రమాదకరంగా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీలాంటి వాళ్ళ పట్ల, మాలాంటి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఉంటది. ప్రజలు కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డీటెయిల్డ్ డిబేట్, సుదీర్ఘమైన డిబేట్. చివరిగా నేను ఒక మాట మన వేదిక మీద నుంచి, తెలంగాణ గడ్డ మీద మరి ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటే ఓటు ద్వారా, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటు ఇచ్చిండు. ఈ ఓటుతో 150 కోట్ల మంది తలరాతని మార్చే పార్లమెంటులో మన అభ్యర్థుల్ని పంపిస్తే, మన బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను పంపిస్తే పార్లమెంట్లో మనం భూమి బిల్లుని తెచ్చుకోవచ్చు, విద్యని, వైద్యాన్ని, ఉపాధిని, పార్లమెంటులో అనేక చట్టాలను తెచ్చుకొని మన జీవితాలను మార్చుకోవచ్చు. కాబట్టి ఈ వేదిక మించి నేను తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి, ప్రజాస్వామ్య అగ్రకులాలకి అప్పీల్ చేస్తున్నా. ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తు మీద పోటీ చేయబోతుంది రేపు ఎన్నికలు. గుర్తు చెప్పు. ఇప్పుడు ఈసారి పార్లమెంటు ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకి మాకు చెప్పు గుర్తుచ్చింది. అసెంబ్లీకి అట్లనే ఉంటుంది, కానీ పార్లమెంటుకి మాత్రం చెప్పు గుర్తుంది. అందుకనే చెప్పు గుర్తు మీద పోటీ చేయబోతున్నాం. అగ్రవర్ణ ఆధిపత్యాన్ని, రెడ్డి రావుల పెట్టుబడిదారుల అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని చెప్పులతో తిరగబట్టు చేయబోతున్నాం. తెలంగాణ గడ్డ మీద చెప్పులతో సమాధానం చెప్పబోతున్నాం, చెప్పు చూపించబోతున్నాం. తెలంగాణ అగ్రవర్ణ ఆధిపత్యంతో, వ్యక్తుల మీద కాదు. అందుకని ఆనాడు చీపిరి కట్టతోటి తరము కొట్టండి అని కేజ్రీవాల్ అన్నట్టుగా తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలు అంతా చెప్పు గుర్తు మీద ఓటేసి అగ్రకుల ఆధిపత్య, దొరల ఆధిపత్యాన్ని, రెడ్డి రావుల ఆధిపత్యాన్ని దించి అణగారిన వర్గాలని పార్లమెంట్లోకి పంపి మన చేతిలోకి రాజ్యాధికారం రావడానికి మరి బీసీ ఎస్సీ ఎస్టీలు, అగ్రకుల ప్రజాస్వామికవాదులు అందరూ అర్థం చేసుకొని చెప్పు గుర్తు మీద ఓటేయాలని ఈ సందర్భంగా చిన్న క్వశ్చన్ నేను మర్చిపోయినా. మీరు అన్నారు కదా వాళ్ళు కలిసే ఉన్నారు, ఇవన్నీ లోపాయికారి ఒప్పందాలు, రాత్రి ఒప్పందాలని. ఇన్ని ఒప్పందాలు ఉంటే జైలుకు కూడా పోతారా సార్? కల్వకుంట్ల కవిత ఆమె లిక్కర్ స్కామ్ లో జైల్లో పెట్టినారు కదా. ఏంటంటే సార్, ఎప్పుడైనా కూడా వీళ్ళ చేతిలో ఉండేది ఒక మాట చెప్పనా సార్, తెలంగాణలో కానీ దేశంలో కానీ ఒక అగ్రవర్ణం ఆయన అధికారానికి వచ్చినప్పుడు ₹1 సంపాదించుకున్నాడు అనుకోండి, ₹1 సంపాదించుకుంటే సింపుల్ టెక్నిక్, ఒక అగ్రవర్ణం ద్వారా ఒక దొర రాజ్యానికి వచ్చిండు, ఆయన ₹1 సంపాదించుకోండి అక్రమంగా. ఆయన ఓడిపోయినాక ఇంకో దొర సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ కూర్చున్న దొర ఓడిపోయిన దొరతో ఏమంటాడంటే, నువ్వు సంపాదించుకున్న ₹1 నాకు 50 పైసలు ఇస్తావా అంటాడు. 50 పైసలు కావాలి, నీకు సగం నాకు సగం. ఇప్పుడు ఆ దొర, ఆ ఓడిపోయిన దొర ఏమంటే పావలే ఇస్తానంటాడు, చారాన ఇస్తానంటాడు. ఇప్పుడు అక్కడ లెక్క కుదరట్లే. ఇది ఈ దేశంలో ఏ దొర ఓడిపోయి ఇంకో దొర రాజ్యానికి వచ్చినా ఆ ఓడిపోయిన దొరకి గెలిచిన దొరకి మధ్య ఆడేటువంటి ఆర్థిక లావాదేవీల ఆటలో నుంచే థ్రెట్స్ ఉంటాయి. ఆ థ్రెట్లన్నీ జైలుకు పోతారు. అంతేనా? ఆ జైల్లో ఉండే మనుషుల తర్వాత ఆ లెక్క కుదిరిద్ది. తర్వాత జైలు తాళాలు ఓపెన్ అవుతాయి. లెక్క కుదురుతుందా? 100%. ఆ జైలు తాళాలు ఓపెన్ అవుతాయి. పూల పాన్పు మీద నుంచి బయటకు వస్తారు. కేజ్రీవాల్ మనుషులు సంవత్సరం దేశం అంతా అదే. అంతేనా? దేశం పగబట్టేది బీసీ ఎస్సీ ఎస్టీల మీదనే. అగ్రవర్ణాలు శాశ్వతంగా పగబట్టేది బీసీ ఎస్సీ ఎస్టీ చేతులకు అధికారం రావద్దు. ఎందుకో తెలుసా? బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ ధైర్యం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ మానవత్వం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ సృజనాత్మకత ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ వైవిధ్యం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ సాహసం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ ధైర్యంతో రాజ్యాన్ని చేసేటువంటి అధికార సహజం కూడా ఉంటుంది. వీళ్ళ చేతికి అధికారం వస్తే విప్లవం వస్తుంది, అంటే సమాజం తారుమారైంది. అంటే ఒకేసారి చేంజ్ చేసే ధైర్య సాహసాలు ఉంటాయి, సృజనాత్మకత ఉంటుంది, మానవత్వం ఉంటుంది, వైవిధ్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. వీళ్ళ చేతిలోకి అధికారం వస్తే రాజ్యం తారుమారైంది. సపోజ్ బీసీ ఎస్సీ ఎస్టీలకి తెలంగాణ అసెంబ్లీ చేతికి వస్తే ఏం చేస్తామో తెలుసా? మేము మొదటి సంతకం భూమిని పంచుతాం. ఎందుకు? రాడికల్గా ఉంటాయి నిర్ణయాలు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీల మీద పగబడతారు తప్ప ఈ అగ్రవర్ణ దొరలంతా కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ లెక్కలు తేలినంత వరకు జైల్లో ఉంటారు. కేసీఆర్, కేటీఆర్ జైలుకి పోయే అవకాశాలు ఏమైనా పోతారు సార్. అదే లెక్కలు కుదరినప్పుడు జైలుకి పోతారు. అంతే. జైలుకి పోయినాక ఇప్పుడు
50 పైసలు పగలు ప్రతీకారాలు ఉండే అక్కడే లేదు. ఎందుకు సార్ అరే మనల్ని పంపించినారు లేదు. మనం వాళ్ళని వర్గాలన్నీ ఒకటే కదా సార్. ఇప్పుడు మీరు ఈ టైంకి మీరు హైదరాబాద్ లో టాప్ క్లబ్లలోకి వెళ్ళండి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు క్లబ్స్ కి వెళ్ళండి. టాపెస్ట్ పెద్ద పెద్ద రాయల్ క్లబ్లలోకి వెళ్ళండి. అన్ని పార్టీల వర్గం అంతా అక్కడ ఉంటుంది. ఓకే, ఎట్లా చేరగలుగుతుండ్రు వాళ్ళు? మనం గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ వాడు ఇంటి ముందు నుంచి పోడాట, మన బీసీ వాడు వాడి ఇంటి ముందు నుంచి నేను పోను, వాడికి పెళ్లి కార్డు ఇయ్యను, వాడి ఇంట్లో అన్నం తినను. కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంటికి బీసీ ఆయన పోడు, బీజేపీ ఆయన ఇంటికి బీసీ ఆయన పోడు, ఎస్సీ ఆయన పోడు. మనకేమి ఇది? వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళంతా ఒకే దగ్గర కలుస్తారు. ఒకే కళ్యాణాలలో, వేదికలలో, ఫంక్షన్స్లో, వ్యాపారాలలో, రాజకీయాల్లో కలిసి ఉంటారు. వాళ్ళకేముంటుంది సార్? చూసారుగా రేవంత్ రెడ్డి రాజ్యంలోకి రాగానే మహబూబ్ నగర్ రేట్లు, రంగారెడ్డి రేట్లు, కరీంనగర్ రేట్లు, ఖమ్మం రేట్లు, హైదరాబాద్ రేట్లు అంతా ఒక్కటై మాట్లాడుకుంటున్నారు కదా సార్. అది సహజంగా అంతే. ఇప్పుడు రావాల్సిన చైతన్యం బీసీ ఎస్సీ ఎస్టీలో చైతన్యం రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ చైతన్యం వస్తుందని మనం ఆశిద్దాం, కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గారితో ఇంటర్వ్యూ. చూద్దాం వాళ్ళు ఎంతవరకు ఈ ఎలక్షన్స్లో ప్రభావం చూపించగలుగుతారు, ఎట్లా ఉంటుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.